Welcome to our channel DMT Logics. Myself Teja, your zoology mentor. Animal Diversity to Biology of Chordates అనే ఈ పేపర్లో సెకండ్ సెమిస్టర్ ఈ పేపర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ మనం చూద్దాం ఈరోజు. ఓకేనా? ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయింది ఏంటంటే వాట్ ఈజ్ కార్డేట్ అండ్ డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైలం కార్డేటా. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్లో ఏమని అడిగాడంటే వాట్ ఈజ్ కార్డేట్ అండ్ డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైలం కార్డేటా అన్నాడు. కార్డేట్ అనగా ఏంటి, కార్డేట్ అంటే ఏంటి, డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫైలం కార్డేట్ అది చెప్పండి అని అడిగాడు. అయితే మనకి కార్డేట్ అంటే ఏంటంటే ఈ వర్డ్లోనే ఉందండి, ఏ జీవికైతే కార్డ్ కలిగి ఉంటుందో, ఏ ఆర్గానిజంలో అయితే కార్డ్ కలిగి ఉంటుందో ఆ జీవులనే మనం కార్డేటా అంటాం. కార్డ్ మీన్స్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ఎ బోనీ పార్ట్. ఒక బోనీ మెటీరియల్ ఏదైనా బాడీలో కలిగి ఉంటే దాన్నే మనం కార్డ్ అంటాం. అవి కలిగి ఉన్న జీవులనే కార్డేటా అంటాం. ఆ బోనీ మెటీరియల్నే మనం ఏమంటామంటే నోటో కార్డ్ అంటాం. నథింగ్ బట్ ఏ నోటో కార్డ్ అంటాం. నోటో కార్డ్ అంటే కార్డేటా మీన్స్ ఏ ఆర్గానిజమ్స్లో అయితే నోటోకార్డ్ అంది కలిగి ఉంటుందో, ఈ నోటోకార్డ్ పార్ట్ అంది కలిగి ఉంటుందో వాటినే మనం కార్డేటా ఆర్ కార్డేట్స్ అని పిలుస్తాం. ఓకేనా? అయితే వాడు ఏమని అడిగాడంటే వాట్ ఈజ్ కార్డేట్ అండ్ డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టర్స్ అని అడిగాడు. ఏ కార్డేట్ ఈజ్ అన్ యానిమల్ బిలాంగ్ టు ద ఫైలం కార్డేటా. కార్డేట్ ఈజ్ అన్ యానిమల్ దట్ బిలాంగ్ టు ఫైలం కార్డేటా. కార్డేట్ అనేది ఒక యానిమల్, అది ఫైలం కార్డేటాకి చెందింది అన్నాడు. దిస్ ఫైలం ఇన్క్లూడ్స్ ఏ వాస్ట్ రేంజ్ ఆఫ్ యానిమల్స్. ఇందులో ఎక్కువ సంఖ్యలో యానిమల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని చెప్పాడు. ఫ్రమ్ ద ఫెమిలియర్ వెట్టిబ్రేట్స్ నుంచి, వెట్టిబ్రేట్స్ అంటే వెన్నుముక్క కలిగి ఉండే జీవులు అనమాట. వెట్టిబ్రేట్స్లో ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. వెట్టిబ్రేట్స్ అండ్ టు ద లెస్ వెల్ నోన్ ఇన్వెట్టిబ్రేట్స్. వెట్టిబ్రేట్స్ నుంచి ఇన్వెట్టిబ్రేట్స్ వరకు కార్డేట్స్, ఇన్వెట్టిబ్రేట్ కార్డేట్స్ లైక్ ట్యూనికేట్స్ అండ్ ల్యాన్స్లెట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అని అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఏ కార్డేట్ ఈజ్ అన్ యానిమల్ బిలాంగ్ టు ద ఫైలం కార్డేటా. కార్డేట్ అనేది ఒక యానిమల్, అది ఫైలం కార్డేటాకి చెందింది. అయితే ఈ ఫైలంలో అనేక రకాలైన జీవులు ఉన్నాయి. ఇందులో వెట్టిబ్రేట్స్ ఉన్నాయి, ఇన్వెట్టిబ్రేట్స్ ఉన్నాయి. అయితే వెట్టిబ్రేట్స్లో ఏం కలిగి ఉంటున్నాయంటే ఫిషెస్ కలిగి ఉంటున్నాయి, యాంఫిబియన్స్ కలిగి ఉంటున్నాయి, రెప్టైల్స్ కలిగి ఉంటున్నాయి, బర్డ్స్ కలిగి ఉంటున్నాయి అండ్ మమల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇన్వెట్టిబ్రేట్స్లో ట్యూనిక్స్ అండ్ ల్యాన్స్లెట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కార్డేట్ అనే ఈ పెద్ద ఫైలంలో అని చెప్పాడు. వాట్ యునైట్స్ దిస్ డైవర్స్ క్రియేచర్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ ఎ కీ ఫ్యూచర్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఎట్ సమ్ స్టేజ్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్. హియర్ ఆర్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫైలం కార్డేటా. దీని యొక్క కొన్ని డైవర్స్ క్రియేచర్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు మనం మాట్లాడదాం. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ కార్డేట్కి ఏంటంటే నోటోకార్డ్ కలిగి ఉండం. కార్డేటా అనే యానిమల్స్ని కార్డేట్స్ అని పిలువబడిన ఈ ఫైలంలో నోటోకార్డ్ కలిగి ఉండడం అనేది ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. అయితే కార్డేట్లో కలిగి ఉండే నోటోకార్డ్ అనేది ఏంటి? దిస్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్. ఫ్లెక్సిబుల్గా రాడ్ షేప్డ్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది, డార్సల్ సైడ్ కలిగి ఉంటుంది, బిట్వీన్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ నెర్వ్ కార్డ్. డైజెస్టివ్ సిస్టమ్కి నెర్వ్ కార్డ్కి మధ్యన కలిగి ఉండే ఒక ఫ్లెక్సిబుల్ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్నే మనం ఏమంటున్నామంటే నోటోకార్డ్ అంటున్నాం. అయితే అది ఏం చేస్తుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ఏ స్కెలిటల్ సపోర్ట్. ఒక స్కెలిటల్ సపోర్ట్ని ఇస్తుంది, బాడీకి ఒక పోస్చర్ని, సపోర్ట్ని అందజేస్తుంది. అండ్ మెనీ అడల్ట్ వెట్టిబ్రేట్స్లో ద నోటోకార్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై వెట్టిబ్రల్ కాలం. అడల్ట్ వెట్టిబ్రేట్స్ అంటే మన అడల్ట్ వెట్టిబ్రేట్స్లో మనం చూసుకున్నట్టయితే వీటిల్లో నోటోకార్డ్ అనేది వెట్టిబ్రల్ కాలం ద్వారా రీప్లేస్ చేయబడుతుంది. బట్ ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో మాత్రం నోటోకార్డ్ కలిగి ఉంటుంది. అంటే ఏమంటున్నాడంటే నోటోకార్డ్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్, అది బాడీకి సపోర్ట్ని అందజేస్తుంది. అది ముఖ్యంగా అది ఎప్పుడు కలిగి ఉంటుందంటే అడల్ట్ వెట్టిబ్రేట్స్లో
ఒక స్కెలిటల్ సపోర్ట్ ఇస్తూ కలిగి ఉంటుంది. అడల్ట్ వెర్టిబ్రేట్స్లో మనకి వెర్టిబ్రల్ కాలం లాగా యాడ్ చేస్తుంది. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ టైంలో నోటోకార్డ్ లాగా కలిగి ఉంటుంది అని చెప్పాడు. ఓకేనా, నోటోకార్డ్ గురించి ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మనం వెళ్ళినట్టయితే సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే డోర్సల్ హ్యాలో నెర్వ్ కార్డ్ కలిగి ఉండడం. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, నోటోకార్డ్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్లో డోర్సల్ హ్యాలో నెర్వ్ కార్డ్ కలిగి ఉండడం. ఓకేనా, ఇన్ కార్డేట్స్ ద నెర్వ్ కార్డ్ ఈజ్ లొకేటెడ్ డార్సల్లీ టు ద నోటోకార్డ్. నోటోకార్డ్కి డార్సల్ సైడ్ కలిగి ఉండేదే నెర్వ్ కార్డ్ అన్నాడు. అండ్ ఈజ్ ఇన్ హ్యాలో. హ్యాలో మీన్స్ ఒక ఓపెన్ క్యావిటీ లాగా లోపల గుల్లలాగా కలిగి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఇన్ కాంట్రాక్ట్స్ టు ద సాలిడ్గా కలిగి ఉంటుంది. వెంట్రల్ నర్వ్ కార్డ్స్ అనేవి ఫౌండ్ అయి ఉంటాయి మెనీ ఇన్వెర్టిబ్రేట్ ఫైలంలో. అయితే సాలిడ్గా ఉండి వెంట్రల్ నెర్వ్ కార్డ్స్ కలిగి ఉండేది ఎందులోనంటే ఇన్వెర్టిబ్రేట్ ఫైలంలో. అదే వెర్టిబ్రేట్ ఫైలంలో నెర్వ్ కార్డ్ అనేది ఎలా కలిగి ఉంటుందంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ నెర్వ్ కార్డ్ డెవలప్స్ ఇంటూ బ్రెయిన్గా డెవలప్ అయింది యాంటీరియర్ పార్ట్. అదే పోస్టీరియర్ పార్ట్ అనేది రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అనేది స్పైనల్ కార్డ్గా యాడ్ చేస్తుంది. ఓకేనా, అది ఏమంటున్నాడంటే ఫస్ట్ ఫార్మోస్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ నోటోకార్డ్ అన్నాడు. అండ్ సెకండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే నెర్వ్ కార్డ్ అన్నాడు. అయితే ఈ నెర్వ్ కార్డ్ అనేది డార్సల్ సైడ్ కలిగి ఉంటుంది అన్నాడు. అయితే ఈ నెర్వ్ కార్డ్ అనేది సాలిడ్గా వెంట్రల్ నెర్వ్ కార్డ్గా యాక్ట్ చేసేది ఎక్కడ చూస్తున్నామంటే ఇన్వెర్టిబ్రేట్స్ ఫైలంలో చూస్తున్నాం. అదే వెర్టిబ్రేట్స్లో అయితే ఇది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ నెర్వ్ కార్డ్ అనేది బ్రెయిన్గా అండ్ స్పైనల్ కార్డ్గా డెవలప్ అయి ఉంటుందని చెప్పాడు. ఇన్వెర్టిబ్రేట్స్లో అయితే సాలిడ్గా ఉంటుంది, వెంట్రల్ నెర్వ్ కార్డ్ డెవలప్ అయి ఉంటాయి. అదే వెర్టిబ్రేట్స్లో అయితే యాంటీరియర్ పార్ట్ అనేది బ్రెయిన్గా డెవలప్ అవుతుంది అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా స్పైనల్ కార్డ్గా యాడ్ చేస్తుంటుంది వెర్టిబ్రేట్స్లో. ఇది సెకండ్ మోస్ట్ జనరల్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ థర్డ్ది చూసుకున్నట్టయితే ఫారెంజియల్ స్లిట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ పేడ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇన్ ద ఫారింగ్స్ భాగానికి కింద పార్ట్లో కలిగి ఉండే ఓపెనింగ్నే మనం ఏమంటున్నామంటే ఫారెంజియల్ స్లిట్స్ అంటున్నాం. స్లిట్స్ అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు ఫారింగ్స్ పార్ట్ దగ్గర ఇలా ఓపెనింగ్స్లా ఉంటాయి. ఇప్పుడు మనం షార్క్ చూసినా లేదా చేపలకి చూసినా ఆ సైడ్న ఇలా ఓపెనింగ్లా కలిగి ఉంటుంది. దాన్నే ఏమంటున్నాం అంటే ఒపర్కులం అంటున్నాం. ఆ పింక్లాగా ఉండే ఆ ఒపర్కులంని మనం ఎత్తి చూస్తే లోపల రెడ్డిష్ కలర్గా మనకు కనిపిస్తాయి. ఇలాగా వాటిని గిల్స్ అంటున్నాం. అయితే ఆ ఓపెనింగ్ ఉంటుంది కదా, దీన్ని స్లిట్ అని పిలుస్తారు. దాన్నే ఫారెంజియల్ గిల్ స్లిట్స్ అని పిలుస్తారు. గిల్స్ లోపల కలిగి ఉంటాయి కాబట్టి ఫారెంజియల్ గిల్ స్లిట్స్ అని పిలిచారనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఫారెంజియల్ గిల్ స్లిట్స్ అనేవి ఫారింగ్స్ దగ్గర ఓపెన్ అయ్యి ఉంటుంది. అది థ్రోట్ బిహైండ్, దాన్ని ఫారింగ్స్ వెనక భాగంలో ఉండే థ్రోట్ మౌత్ పార్ట్ దగ్గర అన్నాడు. అయితే అక్వాటిక్ కార్డేట్స్లో మనం చూసుకున్నట్టయితే ది స్లిట్స్ ఫంక్షనల్లీ హ్యాజ్ అనే గిల్స్ ఫర్ రెస్పిరేషన్. ఇప్పుడు చెప్పాను కదా, అదే అక్వాటిక్ కార్డేట్స్లో మనం చూసుకున్నట్టయితే ఇవి రెస్పిరేషన్కి ఉపయోగపడుతున్నాయి వాటర్లో నివసించే కార్డేట్స్లో. అలాగే సమ్ అదర్ కార్డేట్స్ రిమైనింగ్ కార్డేట్స్లో మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫిల్టరింగ్ ద ఫీడ్. ఓకేనా, ఫారెంజియల్ గిల్ స్లిట్స్ అనేవి స్లిట్స్ అంటే చిన్న చీలికలు ఓపెనింగ్స్ లాగా బాడీ పైన కలిగి ఉంటాయి. అయితే మనం అక్వాటిక్ కార్డేట్స్ నీటిలో నివసించిన కార్డేట్స్లో చూసినట్టయితే అవి రెస్పిరేషన్కి ఉపయోగపడుతున్నాయి, వాటిలో గిల్స్ కలిగి ఉంటుంది. అదే మనకి రిమైనింగ్ కార్డేట్స్లో చూసుకున్నట్టయితే ఫిల్టర్ ద ఫీడ్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫారెంజియల్ గిల్ స్లిట్స్. దీన్ని నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ ఫోర్త్, ఇది పోస్ట్ యానల్ టెయిల్ అనేది కలిగి ఉంటుంది. దేని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం? కార్డేట్స్ అంటే ఏంటి, ఆ ఫైలంలో ఉండే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి? కార్డేట్ అనేది ఒక యానిమల్, అనేక రకాలైన జీవులు ఇందులో కలిగి ఉంటాయి కార్డేట్ అనే ఈ ఫైలంలోనే. అయితే వీటిల్లో ఫోర్త్ పాయింట్ ఏంటంటే పోస్ట్ యానల్ టెయిల్ కలిగి ఉండడం. పోస్ట్ యానల్ టెయిల్ అనేది కార్డేట్స్ యొక్క లక్షణం అన్నాడు. ఏంటంటే యాన్యువల్ టైల్స్ అనేవి అప్పుడు కలిగి ఉండేవి అనమాట. కార్డేట్స్ వెన్నుముక్క కలిగి ఉండే జీవులన్నింటికి కూడా యాన్యువల్ టైల్ కలిగి ఉండేవి. కొన్ని వాటిలో ఫంక్షనల్గా యూసేజ్ లేకపోవడం వల్ల అవి యాబ్సెంట్ డిసపియర్ అయిపోయి గ్రాడ్యువల్గా వెస్టీజియల్ ఆర్గాన్స్గా మారిపోయింది. కొన్ని వాటిలో ప్రజెంట్ అయి ఉంటాయి. అయితే పోస్ట్ యానల్ టైల్ గురించి విషయానికి వచ్చాక దిస్ ఈజ్ ఏ మస్కులర్ టైల్ దట్ ఎక్స్టాండ్స్ పోస్టీరియర్ టు ద యానస్. అదొక మస్కులర్ పార్ట్ టైల్ అనేది, అది పోస్టీరియర్ టు ద యానస్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఉంటుందని చెప్పాడు. ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్రొపల్జన్ అంటే అర్థం ఏంటంటే ఒక మూమెంట్ని,
ఒక రొటేషనల్ మూమెంట్ని అందచేస్తుంది. ప్రొపలిజన్ మీన్స్ ఇప్పుడు ఫ్యాన్ రొటేట్ అవుతుంది మనకి, ఇట్స్ ఏ ప్రొపలిజన్ మూమెంట్. ఒక ఒక మూమెంట్ని అందచేస్తుంది. మెనీ ఆఫ్ అక్వాటిక్ కార్డేట్స్, నీటిలో నివసించిన కార్డేట్స్కి ఈ తాలూకా పోస్ట్ యానల్ టైల్ అనేది ఒక ప్రొపలిజన్గా యాక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ అది స్విమ్మింగ్ చేయడానికి, దాని బాడీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వడానికి అది ఒక ప్రొపలిజన్గా యాక్ట్ చేస్తుంది. ఆ టైల్ సహాయంతో అది మూవ్ అవుతుంది అక్వాటిక్ కార్డేట్స్లో. అలాగే ఇన్ సమ్ టెరిస్ట్రియల్ కార్డేట్స్, ఇన్ సమ్ టెరిస్ట్రియల్ కార్డేట్స్లో చూసుకున్నట్టయితే భూమి మీద నివసించే కార్డేట్స్లో టెయిల్ ఈజ్ రెడ్యూస్డ్, టెయిల్ అనేది పూర్తిగా రెడ్యూస్ అయిపోయి ఉంటుంది లేదా యాబ్సెంట్ అయ్యి ఉంటుంది. చెప్పాను కదా ముందు, కొన్ని వాటిలో ప్రజెంట్ అయ్యి ఉంటుంది, కొన్ని వాటిలో యాబ్సెంట్ అయ్యి ఉంటుంది ఇన్ అడల్ట్స్. బట్ ఇట్ ప్రజెంట్ ఇన్ ద ఎంబ్రియానిక్ స్టేజ్. ఎంబ్రియానిక్ స్టేజ్లో అంటే డెవలప్మెంట్ స్టేజ్లో, ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు టెయిల్ అనేది కలిగి ఉంటుంది. అడల్ట్ స్టేజ్కి వెళ్ళేసాక టైల్ అనేది ఏమవుతుందంటే పూర్తిగా రెడ్యూస్ అయినా అయిపోయి ఉంటుంది లేదా యాబ్సెంట్ అయి ఉంటుంది. ఇది పోస్ట్ యానల్ టైల్ గురించి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎండోస్టైల్. ఎండోస్టైల్ ఏంటంటే ఒక జనరల్ క్యారెక్టరిస్టిక్. దాన్నే మనం థైరాయిడ్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. వెర్టిబ్రేట్స్లో, కార్డేట్స్లో, వెర్టిబ్రేట్స్లో మనం థైరాయిడ్ గ్లాండ్గా కన్సిడర్ చేస్తాం. ద ఎండోస్టైల్ ఈజ్ ఏ గ్రూవ్ ఇన్ ద వెంట్రల్ వాల్ ఆఫ్ ఫారింగ్స్. వెంట్రల్ వాల్, వెంట్రల్ సైడ్ ఫారింగ్స్ ఉండే పార్ట్లో వెంట్రల్ సైడ్ అంది అది పెరుగుతుంది అని చెప్పాడు. దట్ సెక్రీట్స్ ఏ మ్యూకస్, ఒక తేమ లాంటి సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది దేనికి యూజ్ అవుతుందంటే ఫుడ్ పార్టికల్స్ని ఫిల్టర్ చేయడం, ఫీడ్ని ఫిల్టర్ చేసి అందులో ఉండే కొన్ని వాటిని ట్రాప్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ మ్యూకస్ అంది. ఇన్ ద వెర్టిబ్రేట్స్లో అంటే వెన్నుముక్క కలిగి ఉండే జీవుల్లోనే థైరాయిడ్ గ్లాండ్గా యాక్ట్ చేస్తుంది. విత్ సెక్రీట్స్ ఏ హార్మోన్స్. థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్, థైరోకాల్సిటోనిన్ అనే 2 రకాల హార్మోన్స్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అయితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ హ్యాస్ టు బి డిరేటివ్స్ ఆఫ్ ఎండోస్టైల్. అవి వాటి నుంచి ప్రొడ్యూస్ అయిన డిరేటివ్స్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఎండోస్టైల్నే మనం థైరాయిడ్ గ్లాండ్ అని కూడా పిలుస్తున్నాం. ఎండోస్టైల్ అనేది వెంట్రల్ వాల్ ఆఫ్ ది ఫారింగ్స్కి వెంట్రల్ వాల్ వైపు కలిగి ఉంటుంది. అది మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాప్ ద ఫుడ్ పార్టికల్స్ని ట్రాప్ చేయడానికి. అలాగే ఫిల్టర్ ద ఫీడ్ని ఫిల్టర్ చేయడానికి. ఇన్ వెర్టిబ్రేట్స్లోని థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏం చేస్తుందంటే కొన్ని రకాలైన హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్స్ అనేవి ఒక డిరేటివ్స్ ఆఫ్ ఎండోస్టైల్ యొక్క డిరేటివ్స్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్కి వచ్చాక కార్డేట్స్లో క్లోజ్డ్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని 2 రకాలైన సర్క్యులేటరీ సిస్టమ్స్ని మనం గమనిస్తాం. ఒకటి ఏంటంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకోటి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. 2 ప్రజెంట్ అయి ఉంటాయి. అయితే వీటిల్లో కార్డేట్స్లో మనం క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది అని చూసాం. అంటే ఏంటంటే బ్లడ్ అండ్ ది వెజల్స్ మధ్యన, ఆర్టరీస్ అండ్ వీన్స్ అండ్ బ్లడ్ వెజల్స్ మధ్యన బ్లడ్ అంది సర్క్యులేట్ అయితే దాన్ని క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నాం. అలా కాకుండా బ్లడ్ అంది ఓపెన్గా ఎలాంటి వెజల్స్, ఆర్టరీస్, వీన్స్ సహాయం లేకుండా హీమోసీల్లో అంటే లోపల ఒక క్యావిటీ ద్వారా బ్లడ్ అంది మూవ్ అయితే దాన్ని మనం ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నాం. అయితే కార్డియేట్స్లో ఏముంటుందని చెప్పారు, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అది కలిగి ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ పాయింట్ని మనం చూసుకున్నట్టయితే బైలేటరల్ సెమిట్రీ. బైలేటరల్ సెమిట్రీ అనేది కార్డియేట్స్లో కలిగి ఉంటుందని చెప్పాను. అయితే బైలేటరల్ సెమిట్రీ అంటే ఏంటి, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. సెంటర్ ఆఫ్ యాక్సిస్లో, ఈ సెంటర్ ఆఫ్ ప్లేన్లోని బాడీని డివైడ్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్గా రావాలి. బాడీని డివైడ్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్గా రావాలి. దాన్నే మనం బైలేటరల్ సెమిట్రీ అంటున్నాం. అది కార్డియేట్స్లో చూస్తాం. ఇలా బైలేటరీ సెమిట్రీ కాకుండా ఇంకా 2 టైప్ ఆఫ్ సెమిట్రీస్ ఉంటాయి. రేడియల్ సెమిట్రీ అంటే సెంటర్ ఆఫ్ యాక్సిస్ నుంచి బాడీని ఏ యాంగిల్ నుంచి కట్ చేసినా బాడీ డివైడ్ అవ్వగలగాలి. దాన్ని మనం రేడియల్ సెమిట్రీ అంటున్నాం. అయితే కార్డియేట్స్లో మనం చూసింది ఏంటంటే బైలేటరల్ సెమిట్రీ అనేది చూస్తున్నాం. కార్డియేట్స్ ఎగ్జిబిట్ బైలేటరల్ సెమిట్రీ, మీనింగ్ ఆఫ్ దేర్ బాడీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 మిర్రర్ ఇమేజెస్. 2 ఈక్వల్ ఇమేజెస్గా డివైడ్ అవ్వడం, 2 హాఫ్స్గా సెంటర్ ఆఫ్ ప్లేన్లో. దాన్ని సెంటర్ ఆఫ్ ప్లేన్ నుంచి డివైడ్ చేస్తే ఏ ఒక్క జీవినైనా కార్డియేట్స్లో 2 ఈక్వల్ హాఫ్స్గా మిర్రర్ ఇమేజెస్గా వస్తాయి. సపోజ్ మన బాడీనే చూద్దాం. మన బాడీని కరెక్ట్గా ఈ సెంటర్ ఆఫ్ యాక్సిస్ నుంచి ఇలా కట్ చేస్తే ఇటువైపు ఆఫ్ సేమ్ ఉంటుందా ఉండదా, సేమ్గా కలిగి ఉంటుంది. దాన్ని మిర్రర్ ఇమేజ్ అంటున్నాడు వీడు. అదే 2 ఈక్వల్ హాఫ్స్గా కలిగి ఉండడం.
దీన్నే బైలేటరల్ సిమెట్రీ అంటున్నాం. ఓకేనా, బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది కార్డేట్స్లో. నెక్స్ట్ది ఏంటంటే ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్లో డిప్లోబ్లాస్టిక్ ఉంటాయి, ట్రిప్లోబ్లాస్టిక్ ఉంటాయి. కార్డేట్స్లో ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అన్నాడు. ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఫెర్టిలైజేషన్ అయ్యాక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఆ ఎంబ్రియో అనేది డివైడ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ 2 సెల్స్గా డివైడ్ అవుతుంది, 4 సెల్స్గా డివైడ్ అవుతుంది, 8 సెల్స్గా డివైడ్ అవుతుంది, 16 సెల్స్గా డివైడ్ అవుతుంది. ఆ 16 సెల్ స్టేజ్నే మనం మరులినా స్టేజ్ అంటున్నాం. దాని తర్వాత 32 సెల్స్గా డివైడ్ అవుతుంది. ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాత అవి బాగా డివైడ్ అయ్యి మైటోటికల్గా మీటోటికల్గా డివైడ్ అయ్యి 3 రకాలైన జర్మ్ లేయర్స్ని ఫామ్ చేస్తాయి. ఆ 3 రకాలైన జర్మ్ లేయర్స్ని మనం ఏమంటున్నామంటే ఎక్టో, ఎండో, మీసో జర్మ్ లేయర్స్ అంటున్నాం. ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్ జర్మ్ లేయర్స్ అంటున్నాం. ఈ 3 డర్మ్ లేయర్స్ నుంచి, జర్మ్ లేయర్స్ నుంచి బాడీ ఫార్మినేషన్ అవ్వడాన్ని మనం ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఒకవేళ ఎక్టోడర్మ్ ఫామ్ అయింది, మీసోడర్మ్ ఫామ్ అవ్వలేదు, ఎండోడర్మే ఫామ్ అయింది, ఈ రెండింటి నుంచే బాడీ ఫార్మేషన్ జరిగిందంటే ఆ ఆర్గనిజమ్స్ని డిప్లోబ్లాస్టిక్ ఆర్గనిజమ్స్ అంటున్నాం. ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనిజమ్స్, డిప్లోబ్లాస్టిక్ ఆర్గనిజమ్స్. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 జర్మ్ లేయర్స్ నుంచి, ఎక్టో, మీసో, ఎండో, 3 జర్మ్ లేయర్స్ నుంచి బాడీ ఫార్మేషన్ జరగడం, ఆర్గనోజెనిసిస్, ఆర్గాన్ ఫార్మేషన్ జరగడం, దాన్ని ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటున్నాం. అలా కాకుండా 2 జర్మ్ లేయర్స్ నుంచి, ఎక్టో అండ్ ఎండో నుంచి మాత్రమే బాడీ ఫార్మేషన్ జరిగితే దాన్ని డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటున్నాం. అయితే కార్డేట్ ఫైలంకి కలిగి ఉండే ఒక లక్షణం ఏంటంటే ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అనేది మనం చూస్తున్నాం. అంటే 3 జర్మ్ లేయర్స్ నుంచి వాటి యొక్క బాడీ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సీలోమ్. ఈ సీలోమ్ అంది ఇంకో ఇంపార్టెంట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అది సీలోమ్ అంటే ఏంటి? కార్డేట్స్లో ట్రూ సీలోమ్ కలిగి ఉంటుంది. సీలోమ్స్ గురించి కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినా లేదా ఫర్దర్గా మీరు నెక్స్ట్ సెమ్స్లోకి ఎంటర్ అవుతున్న ఈ సీలోమ్ గురించి వస్తూనే ఉంటుంది మనం ఎందులోకి వెళ్ళినా. సో సీలోమ్ గురించి మనం చూద్దాం, అసలు సీలోమ్ అంటే ఏంటి. సీలోమ్ విషయానికి వచ్చాక సీలోమ్ అంటే ఏంటి? సీలోమ్ అంటే ఏంటి? సీలోమ్ అంటే నథింగ్ బట్ సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఇట్స్ ఏ క్యావిటీ. ఒక క్యావిటీ, ఒక ఓపెన్ స్పేస్నే సీలోమ్ అంటాను నేను. అంటే మన బాడీ వాల్కి, ఇన్నర్ విసరల్ ఆర్గాన్కి మధ్యన ఒక స్పేస్ ఉంటుంది. అలా స్పేస్ కలిగి ఉండి అందులో సీలోమిక్ ఫ్లూయిడ్, ఒక రకమైన సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటే దాన్నే మనం సీలోమ్ అంటాం. దాన్నే ట్రూ సీలోమ్ అని కూడా పిలుస్తాం. ఓకేనా. బాడీ వాల్కి అండ్ ఇంటర్నల్ విసరల్ ఆర్గాన్స్కి మధ్య నుండే ఈ స్పేస్ని, ఈ క్యావిటీనే మనం ఏమంటున్నామంటే సీలోమ్ అంటున్నాం. అయితే ఈ క్యావిటీ అనేది దేంతో ఫిల్ అయ్యి ఉండాలి? సీలోమిక్ ఫ్లూయిడ్. సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉండాలి. ఇలా సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉండే క్యావిటీనే మనం ఏమని పిలుస్తున్నామంటే దీన్నే ట్రూ సీలోమ్ అని పిలుస్తున్నాం. ఓకేనా. ఒకవేళ అదే క్యావిటీ సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అవ్వలేదు, లోపల ఏదో ఒక టిష్యూతో, మీసోడర్మల్ టిష్యూతో ఫిల్ అయిపోయింది అనుకోండి. ఈ క్యావిటీ అనేది సీలోమిక్ ఫ్లూయిడ్తో కాకుండా ఇంకేదో టిష్యూతో ఫిల్ అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏదైనా ఒక టిష్యూతో ఫిల్ అయిపోయి ఉంటే దాన్ని ఏమంటున్నామంటే ఫాల్స్ సీలోమ్ అంటున్నాం. ట్రూ సీలోమ్స్ని సైజోసీలోమ్ అంటున్నారు, ఫాల్స్ సీలోమ్స్ని సూడోసీలోమ్ అని పిలుస్తారు. ఓకేనా. ట్రూ సీలోమ్ని ఏమని పిలుస్తారండి? ట్రూ సీలోమ్కి ఇంకో నేమ్ ఏంటంటే సైజోసీలోమ్ అంటారు. ఒకవేళ ఫాల్స్ సీలోమ్ అయితే దాన్ని సూడో సీలోమ్ అని పిలుస్తారు. ఓకేనా. ఇప్పుడు సీలోమ్ గురించి ఒక అర్థమైంది కదండి. సీలోమ్ అంటే అది ఒక క్యావిటీ, బాడీ వాల్కి ఇంటర్నల్ విసరల్ ఆర్గాన్కి మధ్యన ఉండే స్పేస్ని, ఆ క్యావిటీని సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉంటే దాన్నే ట్రూ సీలోమ్ అంటాం. కార్డేట్స్లో ట్రూ సీలోమ్ అంది కలిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెగ్మెంటేషన్.
మెనీ కార్డేట్స్ షో ఎవిడెన్స్ ఆఫ్ సెగ్మెంటేషన్. చాలా వరకు కార్డేట్స్ గమనిస్తే మనం అందులో ఉండే యానిమల్స్ని సెగ్మెంటేషన్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది. పర్టికులర్లీ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మజిల్స్, వాటి యొక్క మజిల్ అరేంజ్మెంట్లో, వెట్టిబ్రే వెన్నుముక్క అరేంజ్మెంట్లోనే మనకి డిఫరెన్స్ అనేది మనం చూస్తాం సెగ్మెంటేషన్లో. దీస్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్, ఈ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి త్రూ సమ్టైమ్స్ మోడిఫైడ్, కొన్నిసార్లు మోడిఫైడ్గా ఉంటాయి, ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఎంబ్రియానిక్ స్టేజెస్లో ఉంటాయి, కొన్ని మోడిఫై అవుతాయి. డిఫైన్ ద ఫైలం కార్డేటా అండ్ ద హైలైట్ ద షేడ్ ఆఫ్ యాన్సిస్టర్స్ రిమార్కబుల్లీ డైవర్స్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ ఇన్ అవర్ సెల్ఫ్. అంటే వీటిలో ఫైలంలో, ఈ ఫైలం కార్డేటాలో డైవర్స్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. వీటిలో సెగ్మెంటేషన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా కలిగి ఉంటుంది. వాటి యొక్క మజిల్ అండ్ వెటిబ్రే అరేంజ్మెంట్ మీద, బాడీ అరేంజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం సెగ్మెంటేషన్ అయితే క్లియర్గా చూస్తాం బాడీలో. ఫస్ట్ యూనిట్ నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్కి 90% ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నది, లేదా 5 మార్క్స్కైనా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్, వాట్ ఈజ్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అని అడిగాడు. కొన్నిసార్లు ఇది ఎలా అడుగుతాడంటే ప్రాసెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అని కూడా అడుగుతాడు. కొన్నిసార్లు ప్రాసెస్ అడుగుతాడు అండ్ సిగ్నిఫికెన్సెస్ ఇన్ ద రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఇన్ హెర్డమేనియా జీవిలో రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అనేది ఎలా జరుగుతుంది హెర్డమేనియా అనే ఒక జీవుల్లో అని కూడా అడుగుతాడు. మనకి రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అన్న ఇదే రాయాలి, ప్రాసెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఇన్ హెర్డమేనియా అని అడిగిన ఈ క్వశ్చన్ రాయాలి. అయితే వాట్ ఈజ్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్? ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు సింపుల్గా మీకు అర్థం కావడానికి రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటే ఏంటో చెప్తాను, ఒకసారి వినండి. ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే చాలు, మీకు ఓవరాల్గా మిగతాదంతా ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటే ఏంటో అర్థం చేసుకోండి చాలు, రిమైనింగ్ క్వశ్చన్ అంతా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. సింపుల్ అండి, ఏం లేదు. మెటామార్ఫోసిస్ అంటే ఏంటి? ఒక మార్ఫలాజికల్ స్ట్రక్చర్ నుంచి ఇంకో మార్ఫలాజికల్ స్ట్రక్చర్కి, ఇంకో మార్ఫలాజికల్ స్ట్రక్చర్ నుంచి ఇంకో దానికి అలా మార్పు చెందడాన్నే మనం మెటామార్ఫోసిస్ అంటున్నాం. అంటే డిఫరెంట్ లార్వల్ స్టేజెస్ ఎగ్జిబిట్ చేస్తూ అడల్ట్ స్టేజ్కి వెళ్ళడం, దాన్నే మనం మెటామార్ఫోసిస్ అంటున్నాం. కొన్ని జీవుల్లో మనం చూసుకున్నట్టయితే కొన్ని ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ లార్వల్ స్టేజెస్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఒక్కొక్క లార్వా స్టేజ్లో ఒక్కొక్కలాగుండి నెమ్మదిగా అడల్ట్ స్టేజ్కి వస్తాయి. లార్వా స్టేజ్లో దానికి ఎలాంటి డెవలప్మెంట్ మనం చూడం. అడల్ట్ స్టేజ్కి వచ్చాక పూర్తిగా వాటి యొక్క స్ట్రక్చర్లో కానీ, ఇంటర్నల్ ఆర్గాన్స్లో కానీ, బాడీలో కానీ పూర్తిగా డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. దాన్నే మనం మెటామార్ఫోసిస్ అంటున్నాం. అంటే లార్వల్ స్టేజ్ నుంచి కొన్ని లార్వల్ స్టేజెస్ని దాటుకుంటూ అడల్ట్ స్టేజ్కి వెళ్తుంది. మార్ఫలాజికల్గా, ఫిజియలాజికల్గా చేంజెస్ జరుగుతూ దీన్నే మనం మెటామార్ఫోసిస్ అంటున్నాం. అంటే లార్వా స్టేజ్లో ఎలాంటి లక్షణాలు పూర్తిగా డెవలప్ అయిపోయిన సిస్టమ్స్ కానీ, బాడీ లోపల ఉండే సిస్టమ్స్ కానీ, పూర్తిగా డెవలప్ అయిపోయిన బాడీ స్ట్రక్చర్ కానీ మనం గమనించాం. ఓకేనా? కానీ అడల్ట్ స్టేజ్కి వచ్చాక పూర్తిగా గమనిస్తాం. మామూలుగా మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి మనం ప్రాన్ని చూసుకున్నట్టయితే ప్రాన్లో ఫస్ట్ జోయా స్టేజ్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి గ్రాడ్యువల్గా గ్రో అయ్యి ప్రాన్గా కనిపిస్తుంది. ఫస్ట్ లార్వల్ స్టేజెస్లో అదొక ప్రాన్గా మనం గుర్తించాం ఆ జీవిని, ఎందుకంటే ఏవి పూర్తిగా డెవలప్ అవ్వవు. ఇంటర్నల్ ఆర్గాన్ కానీ దాని బాడీ స్ట్రక్చర్ కానీ పూర్తిగా డెవలప్ అవ్వదు. తర్వాత 10 స్టేజ్లు దాటి, లార్వల్ స్టేజ్ దాటాక అడల్ట్గా వచ్చాక దాన్ని ప్రాన్గా మనకు కనిపిస్తుంది, ఐడెంటిఫై అవుతాం. దీన్నే మెటామార్ఫోసిస్ అన్నాం. కానీ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్కి వచ్చాక, రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ విషయానికి వచ్చాక రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ విషయానికి వచ్చాక ఈ పాయింట్ని మీరు బాగా వినాలి. రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్కి వచ్చాక లార్వా స్టేజ్లోనే అది పూర్తిగా డెవలప్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే అడల్ట్ స్టేజ్లో ఉండవలసిన లక్షణాలు పూర్తిగా అడల్ట్గా గ్రో అయ్యాక వాటిల్లో డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, బ్రెయిన్, కొన్ని ఇంటర్నల్ సెరిబ్రల్ వెసికల్స్ కానీ అన్నీ డెవలప్ అవ్వాల్సిన, అడల్ట్ స్టేజ్లో డెవలప్ అవ్వాల్సిన లక్షణాలు అనేవి లార్వా స్టేజ్లోనే ఉంటాయి. కానీ అడల్ట్ స్టేజ్కి వెళ్ళాక అది లార్వా స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అడల్ట్ స్టేజ్కి వెళ్ళాక ఆ గొప్ప ఉండే ఆ లక్షణాలు కానీ, ఆ సిస్టమ్స్ కానీ పూర్తిగా డిసపియర్ అయిపోతాయి. అంటే రివర్స్లో జరుగుతుంది. లార్వా స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి వెళ్తుంది. లార్వా స్టేజ్లో ఎలాంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ కానీ, మార్ఫలాజికల్ డెవలప్మెంట్ కానీ మనం చూడం.
అడల్ట్ స్టేజ్‌లో చూస్తాం. గ్రాడ్యుయల్‌గా గ్రో అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లార్వా స్టేజ్‌లోనే పూర్తిగా డెవలప్ అయిపోయి అన్ని సిస్టమ్స్ కలిగి ఉంటే, అది అడల్ట్ స్టేజ్‌కొచ్చాక లార్వా స్టేజ్‌లోకి వెళ్తుంది. అంటే రివర్స్‌లో జరుగుతుందనమాట. రివర్స్‌లో జరుగుతుంది. ఇక్కడేంటి లార్వా స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్‌కి గ్రో అవుతుంది. కానీ ఇక్కడ లార్వా స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్‌కి వెళ్ళిసాక అక్కడ ఇది లార్వాలా మారిపోతుందనమాట. ఎలాంటి డెవలప్‌మెంట్ ఉండవు. పూర్తిగా పుట్టినప్పుడే ఇది అన్ని సిస్టమ్స్‌తోని పూర్తిగా పుట్టి అన్ని ఆర్గాన్స్‌తోని మార్ఫలాజికల్‌గా డెవలప్ అయ్యి అడల్ట్ స్టేజ్‌కి వచ్చాక అవన్నిటిని కోల్పోతుందనమాట. దీన్నే మనం ఏమంటున్నాం అంటే రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటున్నాం. ఆడదే అడిగాడు. హెర్డమేనియా లార్వాలో, టాడ్పోల్ లార్వాలో ట్యాడ్పోల్ లార్వాలో హెర్డమేనియా ట్యాడ్పోల్ లార్వాలో ఈ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, ఎలా మార్పు చెందుతుంది, ఆ లార్వాలో పుట్టడమే అది అన్ని రకాలైన సిస్టమ్స్తోని అన్ని రకాలుగా పూర్తిగా డెవలప్ అయిపోయి పుడుతుందనమాట. గ్రాడ్యువల్గా పెద్ద అడల్ట్ స్టేజ్కి వచ్చాక దానికి ఉండే గొప్ప లక్షణాలన్నింటినీ కోల్పోయి కొన్ని లక్షణాలతో మాత్రమే అది జీవిస్తుంది. అడల్ట్ స్టేజ్కి వచ్చాక ఎలాంటి కదలిక లేకుండా ఒక చోటు ఒక ఆబ్జెక్ట్ని అటాచ్ అయిపోయి అలాగే నివసిస్తుంది అనమాట. లార్వా స్టేజ్లో మాత్రం స్విమ్మింగ్ చేస్తుంది, పూర్తిగా డెవలప్డ్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి, ఇంటర్నల్ ఆర్గాన్ డెవలప్మెంట్ చూస్తాం. అడల్ట్ స్టేజ్కి వచ్చాక ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ పోయి ఎలాంటి కదలిక లేకుండా ఒక ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి ఉండిపోతుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే రివర్స్లో జరిగిన ఈ మెటామార్ఫోసిస్నే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటున్నాం. చూడండి, మెటామార్ఫోసిస్ అంటే లార్వా స్టేజ్ నుంచి పూర్తిగా వెల్ డెవలప్డ్ అడల్ట్ స్టేజ్కి వెళ్ళడం. కానీ ఇక్కడ రివర్స్లో ఏం జరుగుతుంది, పూర్తిగా వెల్ డెవలప్డ్ లార్వా స్టేజ్ నుంచి ఏమీ లేని అడల్ట్ స్టేజ్కి వెళ్తుంది రివర్స్లో. దీనికి రివర్స్ జరుగుతుందన్నమాట. దీనికి రివర్స్లో జరిగే ఈ మెకానిజంనే మనం ఏమంటున్నామంటే రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటున్నాం. అర్థమైంది కదండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ మీకు అర్థమై ఉంటుంది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. వాట్ ఈజ్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్? రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటే ఏంటి? రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఈజ్ అన్ యూనిక్ డెవలప్మెంట్ ప్రాసెస్. Retrogressive metamorphosis is an unique development process where the larva with advanced characteristics, ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఏమన్నాడు, లార్వా విత్ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్, లార్వాకి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అండ్ ఫ్యూచర్ అండర్గోస్ ఎ డీజనరేషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎన్ సింప్లర్ అడల్ట్. ఈ పాయింట్ని మీరు గమనించాలి. Retrogressive metamorphosis is in a unique development process where larva with advanced characteristics, లార్వాకి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. లార్వాకి అది అడల్ట్ స్టేజ్కి వచ్చాక సింపుల్ అడల్ట్గా అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని గోటును డీజనరేట్ అయిపోయి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి సింపుల్ అడల్ట్గా మారడాన్నే రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటున్నాం అన్నాడు. దాని తర్వాత ఏమని చెప్పాడు, విత్ ఫ్యూవర్ కాంప్లెక్స్ క్యారెక్టరిస్టిక్స్, కేవలం కొన్ని లక్షణాలతో మాత్రమే ఉంటుంది. ఎసెన్షియల్లీ ద లార్వా ఈజ్ మోర్ ఎవాల్వ్డ్ దెన్ ద అడల్ట్ ఫ్రమ్ ఇట్ బికమ్స్, అంటే లార్వా అంది మోర్ ఎవాల్వ్డ్గా ఉంటుంది అన్నమాట అడల్ట్ కంట. దిస్ ఫినోమినా ఈజ్ ప్రామినెంట్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎసీడియన్స్. ఎసీడియన్స్లో మనం చూస్తున్నాం. ఎసీడియన్స్లో ఎవరిలో చూస్తున్నామంటే సచ్ హ్యాజ్ హెర్డమేనియా లార్వాలో మనం గమనిస్తున్నాం. ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎసీడియన్స్ హెర్డమేనియా రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఈజ్ స్ట్రైకింగ్ ఈవెంట్. ఓకేనండి. ఎసీడియన్స్లో మనం గమనిస్తున్నాం. ఇన్వెర్టిబ్రేట్ కార్డేట్స్లో ఎసీడియన్స్ అంది ఒక ఎగ్జాంపుల్ అండి ఇన్వెర్టిబ్రేట్స్ కార్డేట్స్కి. అయితే ఈ ఎసీడియన్స్లో మనం రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంది గమనిస్తున్నాము. ఇప్పుడు నేను చెప్పిన ఈ లార్వాలోని అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండి అవి నెమ్మదిగా డీజనరేట్ అయిపోయి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి సింపుల్ అడల్ట్గా మారి ఆ జీవనం కొనసాగించే లక్షణాలు మనం ఎసీడియన్స్లో చూస్తున్నాం. అందులో హెర్డమేనియాలో మనం గమనిస్తున్నాం అన్నమాట. ఓకేనండి. రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఇంట్రడక్షన్ మీకు అర్థమైంది. నెక్స్ట్కి వెళ్దాం, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఆఫ్ హెర్డమేనియా యొక్క ఫెర్టిలైజ్డ్ ఎగ్ని మనం చూసుకున్నట్టయితే డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా. అదొక ఫ్రీ స్విమ్మింగ్ లార్వాగా డెవలప్ అవుతుంది. ఎగ్ అంది లార్వాగా మారుతుందన్నమాట. ఆ లార్వానే మనం ఏమంటున్నామంటే ఎసీడియన్ ట్యాడ్పోల్ లార్వా అంటున్నాం. ఫస్ట్ ఒక ట్యాడ్పోల్ లార్వాగా జన్మనిస్తుంది, ఇది గ్రో అవుతుంది. దిస్ లార్వా ఎగ్జిబిట్స్ సెవరల్ అడ్వాన్స్డ్ కార్డేట్ క్యారెక్టరిస్టిక్స్ దట్ యాబ్సెంట్ ఇన్ ద అడల్ట్. ఈ పాయింట్ని మీరు బాగా గమనించాలి. ఏదైతే ఎగ్ నుంచి ఒక ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఫామ్ అయిందో లార్వా, దాన్ని ట్యాడ్పోల్ లార్వా అని పిలుస్తున్నాం. ఎసీడియన్కి సంబంధించింది కాబట్టి ఎసీడియన్ ట్యాడ్పోల్ లార్వా అంటున్నాం. అది ఏంటంటే అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. పుట్టిన వెంటనే అన్ని రకాలైన అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్, లోపల సిస్టమ్స్, ఇంటర్నల్ బాడీ డెవలప్మెంట్తో పూర్తిగా ఒక అడల్ట్లా పుడుతుంది. పుట్టడమే లార్వా. అది
అది గ్రాడ్యువల్గా అడల్ట్ స్థాయికి వెళ్ళేసాక ఆ లార్వాలోనే అవన్నీ కూడా యాబ్సెంట్ అయిపోతాయి. అయితే అవి ఏంటి, ఏ పార్ట్స్ లార్వాలోనూ మనం చూస్తున్నాం. అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో పుట్టేస్తుంది, అడల్ట్గా వెళ్ళేసాక ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ పోతాయి. దాన్నే మనం రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అన్నాం. మెసీడియన్స్లో మనం చూస్తున్నాం, హెర్డమేనియాలో ట్యాడ్పోల్ లార్వాలు అని ఇప్పుడు వరకు చెప్పాను. అయితే ఏంటి సార్ అవి లార్వా పుట్టిన వెంటనే ఏ లక్షణాలతో పుట్టేస్తుంది, అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏముంటాయి అనేది మీరు ఇప్పుడు చూసినట్టయితే నోటోకార్డ్ కలిగి ఉంటుందండి. ఒక అడల్ట్కి ఉండవలసిన నోటోకార్డ్ లార్వాకి కలిగి ఉంటుంది. నోటోకార్డ్ అంటే ఆల్రెడీ నేను ముందు క్లాస్లో మీకు చెప్పాను. ఏ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ దట్ సపోర్ట్స్ ద బాడీ అండ్ ప్రెజెంట్ ఇన్ ద టెయిల్ ఆఫ్ లార్వా. అదొక ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ ప్రెజెంట్ అయి ఉంటుంది బాడీలో, టెయిల్ పార్ట్లో కలిగి ఉంటుంది, బాడీకి సపోర్ట్ని అందజేస్తుంది. ఆ నోటోకార్డ్ ఉంటుంది. లార్వా పుట్టిన వెంటనే నోటోకార్డ్తో పుడుతుంది అది. ఏ లార్వా? ఎసిడియన్ ట్యాడ్పోల్ లార్వా నోటోకార్డ్తో. రెండు అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే డార్సల్ హ్యాలో నెర్వ్ కార్డ్. డార్సల్ సైడ్ ఇది వెంట్రల్ అండి. ఈ భాగాన్ని మనం వెంట్రల్ అంటున్నాం, ఈ వెనక భాగాన్ని డార్సల్ అంటున్నాం. ఓకేనా? అయితే డార్సల్ సైడు కార్డేట్స్లో నెర్వ్ కార్డ్ అనేది కలిగి ఉంటుంది. ఆ నెర్వ్ కార్డ్ అనేది ఏ ట్యూబులర్ నెర్వ్ కార్డ్ లొకేటెడ్ అబోవ్ ద నోటోకార్డ్. నోటోకార్డ్ పైన నెర్వ్ కార్డ్ అనేది కలిగి ఉంటుంది, విచ్ ఈస్ ద కీ ఫ్యూచర్స్ ఇన్ కార్డేట్స్. కార్డేట్స్లో ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే నెర్వ్ కార్డ్ అనేది కలిగి ఉంటుంది. ఆ నెర్వ్ కార్డ్ నోటోకార్డ్ పై భాగంలో కలిగి ఉంటుంది అని వీడు చెప్తున్నాడు. అలాంటి లక్షణం కూడా దాన్ని మనం చూస్తున్నాం ఆ లార్వాలో. నోటోకార్డ్ చూస్తున్నాం, రాడ్ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్. నెర్వ్ కార్డ్ చూస్తున్నాం, అది నోటోకార్డ్ పైనే కలిగి ఉంటుంది. ఇంకా ఏమి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి లార్వా పుట్టిన వెంటనే? అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే నోటోకార్డ్ నెర్వ్ కార్డేనా? ఇంకా కొన్ని ఉన్నాయి వాటికి. టెయిల్ చూస్తున్నాం అనమాట. టెయిల్ కలిగి ఉంటుంది. పోస్ట్ యానల్ టెయిల్ అనేది మనం చూస్తున్నాం. మనం బిఫోర్ క్లాస్లో చెప్పాం కార్డేట్స్ యొక్క లక్షణాల్లో కార్డేట్స్కి నోటోకార్డ్ కలిగి ఉంటుంది, నెర్వ్ కార్డ్ కలిగి ఉంటుంది, పోస్ట్ యానల్ టెయిల్ కలిగి ఉంటుందని చెప్పాం. ఈ మూడు ఇంపార్టెంట్ లక్షణాలు కార్డేట్స్ జీవుల్లో మనం గమనిస్తాం. అందుకే వాటిని కార్డేట్స్ అంటామని ముందు క్లాస్లో మనం చెప్పాం. ఇప్పుడు నోటోకార్డ్ కలిగి ఉంటుంది లార్వాకి అని నేను చెప్పాను. దాని సెకండ్ పాయింట్ నెర్వ్ కార్డ్ కలిగి ఉంటుందని చెప్పాను. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే టెయిల్, పోస్ట్ యానల్ టెయిల్ అనేది చూస్తున్నాము. ఆ లార్వా ఆ ఎగ్ నుంచి, ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి వచ్చిన లార్వాలో నోటోకార్డు, నెర్వ్ కార్డు, దాంతోపాటు పోస్ట్ యానల్ టెయిల్ కంటైనింగ్ ద నోటోకార్డ్ అండ్ ద మజిల్స్. పోస్ట్ యానల్ టెయిల్ అనేది ఉంటుంది. ఆ టెయిల్ భాగం అంది మనకి ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఆ టెయిల్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇగోండి, ఇదే ఆ ట్యాడ్పోల్ లార్వా. ఆ ఎగ్ నుంచి ఆ ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి మనకి ఈ ట్యాడ్పోల్ లార్వా అంటే బయటికి వస్తుంది, హ్యాచింగ్ అవుతుంది. ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఫామ్ అయింది. ఆ లార్వా పుట్టగానే ఈ రకంగా కనిపిస్తుంది. ఇగోండి చూడండి, ఇప్పుడు నేనేం చెప్పాను, 3 పార్ట్లని చెప్పాను కదా. ఫస్ట్ది ఏంటి చెప్పాను? నోటోకార్డ్ అని చెప్పాను. ఫస్ట్ది నోటోకార్డ్ అని చెప్పాం. నోటోకార్డ్, వెల్ డెవలప్డ్ నోటోకార్డ్ చూడండి, టెయిల్ భాగం చివరి నుంచి అది ఇక్కడ వరకు కలిగి ఉంది, ఎక్స్టెండ్ అయ్యి ఉందన్నమాట. టెయిల్ పార్ట్లో కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాం? నెర్వ్ కార్డ్ అన్నాం. నెర్వ్ కార్డు కలిగి ఉంది. పుట్టిన లార్వాలోనే వెల్ డెవలప్డ్ నోటోకార్డు, నెర్వ్ కార్డు అండ్ పోస్ట్ యానల్ టెయిల్. ఇగోండి టెయిల్ పార్ట్ కూడా మనం గమనిస్తున్నాం, టెయిల్ కూడా కలిగి ఉంది. ఈ టెయిల్లో ఏముంటుంది అన్నాడు? నోటోకార్డ్ కలిగి ఉంటుంది అన్నాడు. ఇగోండి నోటోకార్డు మనం టెయిల్లో గమనిస్తున్నాం. నోటోకార్డ్ అనేది చూస్తున్నాం, టెయిల్ పార్ట్లో నోటోకార్డ్ అనేది మనం చూస్తున్నాం. ఈ నోటోకార్డ్కి పక్కన ఇలా ఉన్నాయి చూసారా, ఇవి మజిల్స్ అనమాట. ఈ మజిల్స్ సపోర్ట్ చేస్తాయి. ఈ పక్కన ఉండే ఈ గీతలనే మనం మజిల్స్గా కన్సిడర్ చేస్తున్నాం. మజిల్స్ ఉంటాయి అన్నమాట. టెయిల్ పార్ట్లో నోటోకార్డ్ ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది ఎండ్ వరకు, దాంతోపాటు మజిల్స్ అనేవి సపోర్ట్గా ఉంటాయి. ఓకేనా? అది నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. గుడ్. టెయిల్ ఏమని చెప్పాడు? పోస్ట్ యానల్ టెయిల్ కంటైనింగ్ ద నోటోకార్డ్ కలిగి ఉంటుంది టెయిల్ పార్ట్లో, అండ్ మజిల్స్ కూడా కలిగి ఉంటాయి, విచ్ ఈజ్ క్రూషియల్ ఫర్ లార్వా ఫర్ ఫ్రీ స్విమ్మింగ్కి ఉపయోగపడుతుందని చెప్పాడు. టెయిల్ పార్ట్ కలిగి ఉంటుంది, నోటోకార్డ్, నెర్వ్ కార్డ్, టెయిల్. నెక్స్ట్ ఇంకో అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సెన్సరీ ఆర్గాన్స్ అనేవి మనం గమనిస్తున్నాం అనమాట. ఎలాంటి సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయంటే ది లార్వా పొసెస్ ఏ ఫోటో రిసెప్టార్స్ అంటే ఫోటో మీన్స్ లైట్, రిసెప్టార్స్ మీన్స్ రిసీవ్ చేసుకుంది, లైట్ని రిసీవ్ చేసుకుంది, విజన్ని రిసీవ్ చేసుకుంది, వాటినే ఫోటో రిసెప్టార్స్ అంటున్నాం. అది ఎలాంటి ఫోటో రిసెప్టార్స్ ఉన్నాయంటే ఓసిల్లస్ ఆర్ ఐ స్పాట్ లాంటి ఫోటో రిసెప్టార్స్ చూస్తున్నాం. అండ్ స్టాటోసిస్ట్ అని ఒక పార్ట్ కలిగి ఉంటుంది, ఒక ఆర్గాన్ దేనికి యూజ్ అవుతుందంటే ఫర్ ద బ్యాలెన్సింగ్, బాడీ బ్యాలెన్సింగ్కి యూజ్ అవుతుంది అనమాట. ఫర్ బ్యాలెన్సింగ్ అండ్ లొకేటెడ్ ఇన్ ద సెర్బల్ వెసికల్స్.
సెరిబ్రల్ వెసికల్స్లో లొకేట్ అయి ఉంటుంది. ఓకేనా, ఫోటో రిసెప్టార్స్ కలిగి ఉంటాయి, స్టాటోసిస్ట్ కలిగి ఉంటాయి, సెన్సరీ ఆర్గాన్స్ ఇవి సెరిబ్రల్ వెసికల్స్లో కలిగి ఉంటాయి. ఎయిడింగ్ ఫర్ ద ఓరియంటేషన్ అండ్ మూమెంట్, బాడీ మూమెంట్కి లోకోమోషన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఓకేనా, ఇలాంటి సెన్సరీ ఆర్గాన్స్, అడ్వాన్స్డ్ సెన్సరీ ఆర్గాన్స్ కూడా లార్వాలో గమనిస్తున్నాం. దాంతోపాటు ఎడిసివ్ ప్యాపిల్లే. ఎడిసివ్ ప్యాపిల్లే అంటే అటాచ్మెంట్కి, దేన్ని ఒక ఆబ్జెక్ట్ని అటాచ్ అవ్వడానికి ఎడిసివ్ ప్యాపిల్లే అనేది యూజ్ అవుతుందన్నమాట. 3 anterior adhesive papillae that will be used for the attachment of substrate. ముందు భాగంలో అంటే దాని యొక్క లార్వా యొక్క ముందు భాగంలో మనం చూసినట్టయితే చూడండి, ఈ లార్వా యొక్క ముందు యొక్క భాగంలో మనం గమనించినట్టయితే ఈ డయాగ్రామ్లో మీరు కరెక్ట్గా చూస్తే ఈ పార్ట్లో మనకి ఏం కలిగి ఉన్నాయండి, ఈ పార్ట్లోని స్మాల్ ఎడిసివ్ ప్యాపిల్లేస్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. ఈ ఎడిసివ్ ప్యాపిల్లేస్ అనేవి దేనికి యూజ్ అవుతున్నాయంటే, ఎడిసివ్ ప్యాపిల్లేస్ అనేవి ముఖ్యంగా అటాచ్మెంట్కి దేన్నైనా సబ్స్ట్రాక్టమ్ని ఆబ్జెక్ట్ని అటాచ్ అయిపోయి అది అడల్ట్గా మారుతుంది అనమాట. పూర్తిగా డెవలప్ అయిపోయి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉండే టాడ్పోల్ లార్వా ఈ ఎడిసివ్ ప్యాపిల్లే స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక సబ్స్ట్రాక్టమ్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ అటాచ్ అయ్యి కాన్స్టెంట్గా ఎలాంటి మూమెంట్ లేకుండా సెడెంటరీగా ఈ లార్వా అనేది ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి గ్రాడ్యువల్గా ఏం జరుగుతుందంటే ఈ లార్వాలోనే చేంజెస్ ఏర్పడతాయి. కొన్ని ఆర్గాన్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి, కొన్ని ఆర్గాన్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. ఆ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ పోయి ఒక అడల్ట్ స్టేజ్కి సింపులర్ అడల్ట్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు వరకు ఏ స్ట్రక్చర్స్ని మనం చెప్పుకున్నాం, నోటోకార్డ్ కలిగి ఉంటుంది అన్నాం, వెల్ డెవలప్డ్ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్, నెర్వ్ కార్డ్ కలిగి ఉంటుంది అన్నాం, దాంతోపాటు పోస్ట్ యానల్ టైల్లోని మజిల్ సహాయంతో నోటోకార్డ్ లోపల కలిగి ఉంటుందని చెప్పాం, దాంతో ఎడిసివ్ ప్యాపిల్లే కలిగి ఉంటుందని చెప్పాం, సెన్సరీ ఆర్గాన్స్ కలిగి ఉంటాయని చెప్పాం. ఇలాంటి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం లార్వాలో చూస్తామని చెప్పాం. అదే లార్వా ఎడిసివ్ ప్యాపిల్లతో ఒక సబ్స్ట్రాక్ట్ అంటే ఏదైనా ఒక గట్టిగా ఉండే ఒక రాయిని కానీ ఇంటర్నల్గా వాటర్లో ఉండే రాయిని కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఎడిసివ్ ప్యాపిల్లతో వెళ్ళి అటాచ్ అయిపోతుందండి. వెళ్ళి దాన్ని కాంటాక్ట్ అయ్యి అటాచ్ అయిపోతుంది. వెళ్ళి అటాచ్ అయిపోయిన వెంటనే ఎడిసివ్ ప్యాపిల్లే సహాయంతో ఇక్కడి నుంచి కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఇప్పుడు వరకు అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకున్నామో ఆ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా నెమ్మదిగా డిసపియర్ అయిపోయి నెమ్మదిగా అది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది సింపుల్ అడల్ట్గా. అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉండే లార్వా, ఇప్పుడు చెప్పుకున్న అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉండే లార్వా అంది ఎడిసివ్ ప్యాపిల్లే సహాయంతో ఏదో ఒక సబ్స్ట్రాక్టమ్కి ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి ఇప్పుడు ఎలాగా మారుతుందంటే సింపులర్ అడల్ట్గా మారుతుంది. ఈ సింపులర్ అడల్ట్గా మారుతున్న సమయంలో ఏం జరుగుతుందంటే కొన్ని రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే కొన్ని రకాలైన ఆర్గాన్స్ అనేవి ఏమవుతున్నాయంటే డీజనరేట్ అయిపోతున్నాయి ఆర్ డిసపియర్ అయిపోతున్నాయి సింపులర్ అడల్ట్గా మారిన సమయంలో. అయితే ఇప్పుడు ఏ ఆర్గాన్స్ ఇప్పటివరకు కొన్ని అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ మనం మాట్లాడుకున్నాం, అందులో ఏ ఆర్గాన్స్ డిసపియర్ అయిపోతున్నాయి, ఏ ఆర్గాన్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయో మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు మనం ఈ లార్వాని చూపెట్టాను మీకు. ఈ లార్వా అంది ఇలాగ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఈ లార్వా ఉంటుంది, ఇదే ఆ టాడ్పోల్ లార్వా అని చెప్పాను. ఈ సీడియన్స్లో హెర్డ్మేనియాలో టాడ్పోల్ లార్వా, ఈ లార్వాలో అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఈ లార్వా ఏమవుతుందంటే చేంజెస్ ఏర్పడుతున్నాయి. ఈ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిసపియర్ అయిపోతున్నాయి, డీజనరేట్ అయిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి. ఇది నెక్స్ట్ ఎలా మారుతుందంటే కొన్ని లక్షణాలని డీజనరేట్ చేసేస్తాయి అనమాట. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అనేవి నెమ్మదిగా డీజనరేట్ అయిపోయి మారిపోతుంది. చూడండి, ఇప్పుడే చెప్పాను కదా బిఫోర్, దాంట్లో ఎడిసివ్ ప్యాపిల్ అనేది వన్స్ అటాచ్డ్ ఇట్ అండర్గోస్ ఏ ర్యాపిడ్ dramatical metamorphosis where it loses many of its advanced features. ఎడిసివ్ ప్యాపిల్లే సహాయంతోనే ఇది ఒకదాన్ని అటాచ్ అయ్యి ర్యాపిడ్గా డ్రామాటికల్గా మెటామార్ఫోసిస్ అనేది జరిగి నెమ్మదిగా వాటి యొక్క అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని లూజ్ చేసుకుంటుంది. అది ఎలాంటి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని లూజ్ చేసుకుంటుంది? మౌలి పర్లేదు ఎవరుంటుంది, ఎలాంటి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని ఇది లూజ్ చేసుకుంటుంది? ఎలాంటి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫస్ట్ థింగ్ లాస్ ఆఫ్ టైల్ అనేది లాస్ అయిపోవడం, అసోసియేటెడ్ స్ట్రక్చర్స్ టైల్తో పాటు వాటి యొక్క అసోసియేటెడ్ స్ట్రక్చర్స్ను పోగొట్టుకుంటుంది అనమాట. ఏ లాంగ్ టైల్ అలాంగ్ విత్ నోటోకార్డ్తో కలిగి ఉండే లాంగ్ టైల్, అలాగే నెర్వ్ కార్డ్ అండ్ ఇట్స్ టైల్ మజిల్స్ ఈజ్
అసోర్బ్డ్, రీఅసోర్బ్డ్ అండ్ డిసేపియర్ అయిపోతున్నాయి. ఏవేవండి డిసేపియర్ అయిపోతున్నాయి? వాటి యొక్క నోటోకార్డ్ డిసేపియర్ అయిపోతుంది, నెర్వ్ కార్డ్ డిసేపియర్ అయిపోతుంది కంప్లీట్గా. అండ్ దిస్ స్ట్రక్చర్స్ ఎసెన్షియల్ ఫర్ ద లార్వల్ లోకోమోషన్. ఈ స్ట్రక్చర్సే లార్వా లోకోమోట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే మొదటగా అది ఏం కోల్పోతుందంటే, అది సింపులర్ అడల్ట్గా మారే ముందు ఏం కోల్పోతుందంటే, అది వాటి యొక్క లోకోమోషన్ కదలికనే ముందు కోల్పోతుంది. వాటిలో ఉండే లాంగ్ టైల్ పోగొట్టుకుంటుంది, నోటో కార్డ్ని పోగొట్టుకుంటుంది, నెర్వ్ కార్డ్ని పోగొట్టుకుంటుంది. డిసేపియర్ అయిపోయి లార్వా లోకోమోషన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. దాని తర్వాత ఎలాంటి మార్ఫలాజికల్ చేంజెస్ వస్తాయి, ఎలాంటి ఆర్గాన్స్ డిసేపియర్ అయిపోతాయంటే, డీజనరేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. వాటి యొక్క నర్వస్ సిస్టమ్ అనేది డీజనరేట్ అయిపోతుంది. ద వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద లార్వా ఇంక్లూడింగ్ ద cerebral vesicles and sensory organs degenerate into వాటి యొక్క వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్, సెరిబ్రల్ వెసికల్స్, సెన్సరీ ఆర్గాన్స్ అవన్నీ కూడా డీజనరేట్ అయిపోతున్నాయి. డీజనరేట్ అయిపోయి సింపుల్ గ్యాంగ్లియోన్ ఇన్ ద అడల్ట్, సింపుల్ గ్యాంగ్లియోన్గా మారుతున్నాయి అన్నమాట. అడల్ట్లో సింపుల్ గ్యాంగ్లియోన్గా వాటి యొక్క నర్వస్ సిస్టమ్ అలాగే సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కూడా సింపుల్ గ్యాంగ్లియోన్గా కన్వర్ట్ అయిపోతున్నాయి అడల్ట్లోకి వచ్చాక. ఐ స్పాట్ అండ్ స్టాటోసిస్ట్ డిసపియర్ ఎంటైర్లీ. వాటి యొక్క ఐ స్పాట్ కానీ స్టాటోసిస్ట్, బ్యాలెన్సింగ్కి యూజ్ అయిన స్టాటోసిస్ట్ కానీ విజన్కి యూజ్ అయిన ఐ స్పాట్ కానీ ఏమవుతుందంటే డిసపియర్ ఎంటైర్గా డిసపియర్ అయిపోతున్నాయి. ఓకేనా. సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్. ఏం జరుగుతుందంటే ఆ లార్వాలోనే దాని యొక్క బాడీ ప్లేన్ అంది, బాడీ ఆర్గనైజేషన్ అది చేంజ్ చేసుకుంటుంది అనమాట. సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్ జరుగుతుంది అంటే ద స్ట్రీమ్ లైన్డ్ బాడీ ఆఫ్ లార్వా ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మోర్ శాక్ లైక్ అండ్ సెడెంటరీ అడల్ట్ ఫామ్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక శాక్ లైక్ స్ట్రక్చర్ లాగా సిడెంటరీ, దట్ మీన్స్ వితౌట్ ఎనీ మోషన్, వితౌట్ ఎనీ లోకోమోషన్, ఎలాంటి కదలిక లేకుండా ఒక చోటు స్టాండర్డ్గా ఒక శాక్ లాగా ఆ సబ్స్ట్రాక్టమ్కి కానీ ఒక ఆబ్జెక్ట్కి కానీ అటాచ్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. అలా ఉండిపోయిన తర్వాత అప్పుడు వరకు ఒక లార్వా షేప్లో ఉండవలసిన దాని స్ట్రక్చర్ అంది ఎలా మారుతుందంటే ఒక శాక్ లైక్ స్ట్రక్చర్లా మారిపోతుంది అనమాట. ఈ రకంగా ఇలా లార్వాలాగా ఉండే తన స్ట్రక్చర్ అంది ఎదిసివ్ ప్యాపిల్లే సహాయంతోనే అది ఒక సబ్స్ట్రాక్టమ్కైనా లేదా ఒక ఆబ్జెక్ట్కైనా అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్, అన్ని ఆర్గాన్స్ కూడా డీజనరేట్ అయిపోతున్నాయి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆర్గాన్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు ఏమవుతుందంటే దాని యొక్క బాడీలో సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్ అనేది జరుగుతుంది. దట్ మీన్స్ తన యొక్క బాడీ ప్లెయిన్ని మార్చుకుంటుంది. లార్వాలో ఉండే తన స్ట్రక్చర్ని ఏ రకంగా మారుస్తుందంటే ఈ రకంగా ఒక శాక్ లైక్ స్ట్రక్చర్ లాగా మార్చి ఎలాంటి కదలిక లేకుండా ఆ ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి ఉండిపోయి సెడెంటరీగా ఇలా ప్రజెంట్ అవుతుందన్నమాట. లార్వాలాగా ఉండే స్ట్రక్చర్ ఈ రకంగా మారడమే మనం సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్ అనేసి అంటున్నాం. నెక్స్ట్ చూసినట్టయితే ఏం జరుగుతుందంటే డెవలప్మెంట్ ఆఫ్ అడల్ట్ స్ట్రక్చర్స్. అప్పుడు వరకు ఏం చూసాం మనం, లార్వాలోని హైలీ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని గమనించాం మనం. నర్వస్ సిస్టమ్ అవ్వచ్చు, దానికి ఉండే నోటోకార్డ్ అవ్వచ్చు, మజిల్స్ అవ్వచ్చు, సెన్సరీ ఆర్గాన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పాం. లార్వా ఫామ్లో ఉన్నాయని చెప్పాం. లార్వా ఫామ్లో ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసాం. అయితే ఇక్కడ నువ్వు చూసినట్టయితే డెవలప్మెంట్ ఆఫ్ అడల్ట్ స్ట్రక్చర్స్ while the advanced larval futures regress and certain progressive changes occurs to suit the adult sessile filter feeding lifestyle. అడల్ట్ ససైల్ ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్ని అది ఆ రకంగా మారడానికి కొన్ని రకాలైన చేంజెస్ని తీసుకుంటుంది అనమాట. కొన్ని రకాలైన అడల్ట్ స్ట్రక్చర్స్ని జనరేట్ చేసుకుంటుంది, డెవలప్ చేసుకుంటుంది. ఆల్రెడీ లార్వాలో ఉండే అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా నెమ్మదిగా డీజనరేట్ అయిపోయి డిసేపియర్ అయిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అడల్ట్ స్ట్రక్చర్స్ని కొన్ని వాటిని డెవలప్ చేసుకుంటుంది. సెసైల్, దట్ మీన్స్ వితౌట్ ఎనీ మూమెంట్ ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్ని అలవాటు పరుచుకుంటుంది. ద ఫారింగ్స్ ఎన్లార్జెస్. ఏం జరుగుతుందంటే ఎలాంటి అడల్ట్ స్ట్రక్చర్స్ని డెవలప్ చేసుకుంటుందంటే ఫారింగ్స్ పార్ట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, గ్రేట్లీ ఎన్లార్జ్డ్, అండ్ డెవలప్స్ ఏ న్యూమరస్ గిల్ స్లిట్స్ స్టెగ్మేటా ఫర్ ఫిల్టర్ ఫీడింగ్.
ఫారింగ్స్ని ఎన్లార్జ్ చేసుకుంటుంది. ఫారింగ్స్ని ఎన్లార్జ్ చేసుకోవడంతో పాటు ఇంకేం చేస్తుందంటే డెవలప్స్ ఏ న్యూమరస్ గిల్ స్లిట్స్, స్టెగ్మేట్ అని కూడా డెవలప్ చేసుకుంటుంది. ఎక్కువ స్టెగ్మేట్ అని ఎందుకు ఫారింగ్ స్పాట్ని ఎన్లార్జ్ చేసుకుంటుంది, ఎందుకు ఎక్కువ ఎక్కువ నెంబర్ ఆఫ్ గిల్స్ని స్టెగ్మేట్ అనేది డెవలప్ చేసుకుంటుందంటే ఫీడ్ని ఫిల్టర్ చేయడానికి. అది వాటర్లో ఎలాంటి కదలిక లేకుండా ఒక శాక్లైక్ స్ట్రక్చర్కి వచ్చి అడల్ట్ ఫామ్కి వచ్చాక ఒక ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయిన తర్వాత తను బ్రతకడానికి వాటర్లో ఉండే ఫీడ్ని ఫిల్టర్ చేయడానికి స్టెగ్మేటా ఆర్ గిల్స్ని డెవలప్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఫారింగ్ స్పాట్ కూడా గ్రేట్గా ఎన్లార్జ్ అవుతుంది. ద డైజెస్టివ్ సిస్టమ్ బికమ్స్ ఎ మోర్ కాంప్లెక్స్. ఏం జరుగుతుందంటే అన్ని రకాలైన సిస్టమ్స్ కూడా డిసపియర్ అయిపోయి కొన్ని ట్రాన్స్ఫార్మ్ అయిపోయి, అయితే డైజెస్టివ్ సిస్టమ్ మాత్రం ఏమవుతుందంటే మోర్ కాంప్లెక్స్గా ఫామ్ అవుతుంది. కాంప్లెక్స్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటుంది. అండ్ ద ట్యూనిక్, ద అవుటర్ కవరింగ్ థిక్కెన్స్, అవుటర్ కవరింగ్ అనేది థిక్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాము ఇక్కడ చూడండి, అడల్ట్ స్ట్రక్చర్స్ని కొన్నిటిని డెవలప్ చేసుకుంటుంది, లార్వాలో ఫామ్ అయిన అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని వదిలేస్తుంది, వదిలేక అడల్ట్ స్ట్రక్చర్స్ని కొన్నిటిని డెవలప్ చేసుకుంటుంది. వాటినే మనం ఏమంటున్నాం అంటే ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటుంది. ఫారింగ్స్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. అలాగే న్యూమరస్ నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే ఫిల్టర్ ద ఫీడ్ని ఫిల్టర్ చేసుకోవడానికి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అంది కాంప్లెక్స్ డైజెస్టివ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుంది. దీన్ని డయాగ్రామెటిక్గా మనం చూద్దాం. ఏం చెప్పాను ఇప్పుడు నేను, కొన్ని అడల్ట్ స్ట్రక్చర్స్, డెవలప్మెంట్ ఆఫ్ అడల్ట్ స్ట్రక్చర్స్ అని జరుగుతున్నాయి. ఇలా లార్వా ఫామ్లో ఉన్నప్పుడు దానికి కోడల్ ఫిన్ మనం చూస్తున్నాం, రెక్టమ్ చూస్తున్నాం, నెర్వ్ కార్డ్ చూస్తున్నాం, సెన్స్ వెసికల్స్ చూస్తున్నాం, ఓరల్ అపాచర్ చూస్తున్నాం, హార్ట్ చూస్తున్నాం, నోటోకార్డ్ చూస్తున్నాం, ఎండోస్టైల్ నథింగ్ బట్ థైరాయిడ్ గ్లాండ్గా యాడ్ చేస్తుంది కొన్ని స్పీసెస్లో. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. అండ్ ఎడిసివ్ ప్యాపిల్లే, ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా డిసపియర్ అయిపోతాయి. గ్రాడ్యువల్గా లార్వా ఫామ్లో ఉన్నప్పుడు కనిపిస్తూ నెమ్మదిగా అడల్ట్ ఫామ్కి వచ్చాక అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి, డీజనరేట్ అయిపోతున్నాయి. అయితే అడల్ట్ స్ట్రక్చర్కి వచ్చాక కేవలం కొన్ని వాటిని మాత్రమే అది డెవలప్ చేసుకుంటుంది. అవి ఏంటంటే లార్వా స్ట్రక్చర్ నుంచి అడల్ట్ స్ట్రక్చర్కి వచ్చాక లార్జ్ గ్రేట్లీ ఎన్లార్జ్డ్ ఫారింగ్ స్పాట్ని డెవలప్ చేసుకుంటుంది, ఎన్లార్జ్డ్ పార్ట్ని. వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుంది. న్యూమరస్ నెంబర్ ఆఫ్ గిల్స్ని డెవలప్ చేసుకుంటుంది ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్కి. కాంప్లెక్స్ డైజెస్టివ్ సిస్టమ్తో పాటు ఇది ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్ని అలవాటు పరుచుకుంటుంది. అలాగే థిక్ ట్యూనిక్ అని కూడా డెవలప్ చేస్తుంది, అవుటర్ కవరింగ్ థిక్ ట్యూనిక్ అని కూడా డెవలప్ చేసుకుంటుంది అనమాట. ఈ రకంగా గ్రాడ్యువల్గా అది అడల్ట్ ఫామ్కి రీచ్ అవుతుంది. ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండే లార్వా, అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండే లార్వా అంది లాస్ట్కి ఎలా మారిందండి, ఫ్రీ సెసైల్ సెడెంటరీ సింపుల్ అడల్ట్గా మారింది. ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కలిగి ఉండే లార్వా అంది ఒక ఫ్రీ సెసైల్ సెడెంటరీ, ఎలాంటి కదలిక లేకుండా సింపుల్ అడల్ట్గా కన్వర్ట్ అయ్యింది. ఒక ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి అలా తన జీవనాన్ని కొనసాగిస్తుంది అనమాట. ఈ ఓవరాల్ ఈ మెకానిజం మనం ఏమంటున్నామంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అని చెప్పాం టాడ్పోల్ లార్వా హెర్డ్మేనియాలో. ఓకేనా. ఎన్యూమరేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెట్రోమయోజిన్ అండ్ మయాక్సిన్. ఈ రెండు రకాలైన ఫిషెస్ దీస్ టూ ఆర్ బిలాంగ్స్ టు ఫిషెస్, ఫైలం ఫిషెస్ చెందినవి. పెట్రోమయోజిన్ అండ్ మయాక్సిన్ ఈ రెండిట్ల మధ్యన ఉండే డిఫరెన్సెస్ ఏంటి అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్కి. మనకి ఫస్ట్ యూనిట్లో రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్, తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పెట్రోమయోజిన్ అండ్ మయాక్సిన్. పెట్రోమయోజిన్ అంటే ఏంటి, మయాక్సిన్ అంటే ఏంటి? ఈ రెండు కూడా రెండు రకాలైన ఫిషెస్ కేటగిరీకి చెందినవి, క్లాసెస్కి చెందినవి. పెట్రోమయోజిన్ ఎలా ఉంటుంది, మయాక్సిన్ ఎలా ఉంటుందండి డిఫరెన్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెట్రోమయోజిన్ ఫౌండ్ ఇన్ ద రివర్స్ యాజ్ వెల్ హ్యాస్ సీస్ గ్రోస్ అప్ టు 1 meter parasitic on fishes.
ఈ పెట్రోమయోజిన్ అనే ఈ జీవంది ముఖ్యంగా మనం ఫ్రెష్ వాటర్ రివర్స్లో చూస్తున్నాం. రివర్స్ మీన్స్ ఫ్రెష్ వాటర్లో చూస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ ఇన్ సీలో కూడా మనం చూస్తున్నాం. అంటే ఓషన్లో చూస్తున్నాం, ఫ్రెష్ వాటర్లో కూడా వీటిని గమనిస్తున్నాం. ఇట్ గ్రోస్ అప్ టు 1 మీటర్ లాంగ్. 1 మీటర్ లాంగ్ వరకు ఈ చేప తాలూకా గ్రోత్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ పారాసైటిక్ ఆన్ ఫిషెస్, కొన్నిసార్లు ఇది ఇతర చేపల మీద కూడా పారాసైటిక్ ఫామ్లో వాటి మీద ఆధారపడి కూడా జీవిస్తుంది. అండ్ టర్టిల్స్ ఎక్స్టర్నల్ పారాసైట్గా కూడా ఇది యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫీడ్స్ ఆన్ ద ఫిష్ బ్లడ్ని ఫీడ్ చేసుకుంటూ బ్రతుకుతుంది అనమాట. ఇది పారాసైటిక్ ఫామ్లో ఉంటుంది. ముఖ్యంగా మనం పెట్రోమయోజన్ అనే ఈ రకమైన జీవిని రివర్స్లో గమనిస్తున్నాం, సీస్లో గమనిస్తున్నాం. అప్ టు 1 మీటర్ వరకు దాని లెంత్ అంది, దాని బాడీతో అంది ఎలాంగేటెడ్గా కలిగి ఉంటుంది. అండ్ పారాసైటిక్ ఆన్ ఫిషెస్ పైన పారాసైటిక్ ఫామ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అలాగే టర్టిల్స్ పైన కూడా కలిగి ఉంటుంది అనమాట. పారాసైటిక్ ఫామ్ మీన్స్ పారాసైట్ మీన్స్ విచ్ డిపెండ్స్ అపాన్ అదర్స్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్ పర్పస్, ఫర్ రీప్రొడక్షన్ పర్పస్, for any purpose it depends upon others, that means it is called a parasite. Okay, its parasitic form లోనే చేపల పైన నివసిస్తుంది అండ్ టర్టిల్స్ పైన నివసిస్తుంది. ఎక్స్టర్నల్ పారాసైట్ గా యాడ్ చేస్తుంది. పారాసైటిక్ ఫామ్ 2 టైప్స్ గా ఉంటుంది. ఇంటర్నల్ పారాసైట్, దట్ మీన్స్ విచ్ లివ్స్ ఇన్ ద బాడీ లోపల నివసించే పారాసైట్ని ఇంటర్నల్ పారాసైట్ అంటున్నాం. బాడీ బయట, శరీరం బయట నివసించే దాన్ని ఎక్స్టర్నల్ పారాసైట్ అంటున్నాం. అయితే ఈ తాలూకా పెట్రోమయోజిన్ అనేది ఎక్స్టర్నల్ పారాసైట్, ఫీడ్స్ ఆన్ ఫిష్ తాలూకా రక్తాన్ని తీసుకుంటూ బ్రతుకుతుంది, దాని మీద నివసిస్తాం. ఓకేనా. అయితే మయాక్సిన్ అంటే ఏంటి? మయాక్సిన్ అనే ఈ జీవి ఎక్స్క్లూజివ్లీ మెరైన్. ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ని గమనించాలి. పెట్రోమయోజిన్ అనేది రివర్లో చూస్తున్నాం అండ్ ఓషియన్లో కూడా చూస్తున్నాం. పెట్రోమయోజిన్ అనేది మనం రివర్లో చూస్తున్నాం అండ్ సీస్లో కూడా చూస్తున్నాం. కానీ మనకి మయాక్సిన్ దగ్గరికి వచ్చాక కేవలం మెరైన్లో మాత్రమే మనం ఎక్స్క్లూజివ్గా వీటిని చూస్తున్నాం అనమాట. ఈ జాతిని గ్రోస్ లెస్ దెన్ 1 మీటర్. ఇది 1 మీటర్ వరకు గ్రోత్ ఉంటే ఇది 1 మీటర్ కంటే తక్కువ ఉంటుంది అనమాట లెంత్, బాడీ అలాంగేటెడ్ లెంత్. ఫీడ్స్ ఆన్ డెడ్ అండ్ డయింగ్ క్రియేచర్స్. డెడ్ మెటీరియల్ మీద, డయింగ్ క్రియేచర్స్ మీద ఇది ఆధారపడుతుంది. ఇది ఒక ఫిషెస్ మీద కానీ టర్టిల్స్ మీద కానీ ఒక పారాసైటిక్ ఫామ్లో నివసిస్తుంది పెట్రోమయోజిన్. నివసించి వాటి యొక్క బ్లడ్ని తీసుకుంటుంది, సక్ చేసి తన లైఫ్ స్టైల్ని కొనసాగిస్తుంది. కానీ ఇక్కడ మయాక్సిన్ మాత్రం ఏంటంటే ఈ జీవి మాత్రం డెడ్ అండ్ డయింగ్ క్రియేచర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఆఫ్టన్ బోర్ ద కార్కాస్ అండ్ ద ఈట్ ఫ్లెష్ ఆఫ్ డెడ్ అండ్ ఇంటర్నల్ పారాసైట్. డెడ్ ఆర్గనిజమ్స్ యొక్క ఫ్లెష్ని ఫుడ్గా తీసుకుంటుంది. ఇది ఇంటర్నల్ పారాసైట్గా యాడ్ చేస్తుంది, విచ్ హ్యాస్ ఇంటర్నల్ పారాసైట్. పెట్రోమయోజిన్ అనేది మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ పారాసైట్గా యాడ్ చేస్తుంది. అదే మయాక్సిన్ దగ్గరికి వచ్చాక అది ఇంటర్నల్ పారాసైట్గా యాడ్ చేస్తుంది. ఫీడ్స్ ఆన్ ది ఫ్లెష్ ఆఫ్ ఫిష్. ఇది ఇంటర్నల్ పారాసైట్, బాడీ లోపల నివసిస్తుంది కాబట్టి కేవలం వాటి యొక్క ఫ్లెష్ని తీసుకుంటుంది ఫుడ్గా. ఇది బాడీ బయట నివసిస్తుంది, ఎక్స్టర్నల్ పారాసైట్ కాబట్టి ఫీడ్స్ అపాన్ ఫిష్ బ్లడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మీరు డయాగ్రామెటిక్గా పెట్రోమయోజిన్ని మయాక్సిన్ని చూడాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్లో చూడండి. పెట్రోమయోజిన్ మ్యారినస్ అని పిలువబడింది దీని సైంటిఫిక్ నేమ్. ఇది అప్ టు 1 మీటర్ అలాంగేటెడ్ బాడీ కలిగి ఉంది. ఇది 1 మీటర్ అలాంగేటెడ్ బాడీ అంది దీనికి కలిగి ఉంది. ఓకే, ఇది లెస్ దెన్ 1 మీటర్ ఉంటుంది. మయాక్సిన్ అంది లెస్ దెన్ 1 మీటర్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్ మనం డయాగ్రామేటిక్గా కంపేర్ చేసి మనం ఒకసారి చదివినట్టయితే మీకు బాగా గుర్తుంటుంది. ఎప్పుడైనా డయాగ్రామేటిక్ క్వశ్చన్స్ని మనం డయాగ్రామ్తోని కంపేర్ చేస్తూ చదువుకుంటే, డయాగ్రామ్ని అనుసరిస్తూ చదువుకుంటే మనకు కరెక్ట్గా పాయింట్స్ ఎగ్జామ్లో బాగా గుర్తొస్తాయి. సో పెట్రోమయోజిన్ మయాక్సిన్ యొక్క డయాగ్రామ్ని మీరు మైండ్లో ఉంచుకున్నట్టయితే ఈ పాయింట్స్ అన్ని కూడా ఈజీగా మీకు వేగంగా రిఫర్ చేయగలుగుతారు. ఇక్కడ చూసినట్టయితే 1 or 2 మీడియన్ డార్సల్ ఫిన్స్ అండ్ క్వాడల్ ఫిన్ ఈజ్ ప్రెజెంట్. పెట్రోమయోజన్లో మీడియన్ ఫిన్స్ అనేవి 1 లేదా 2 కలిగి ఉంటాయి. డార్సల్ ఫిన్స్ అనేవి 1 లేదా 2 కలిగి ఉంటాయి. అండ్ క్వాడల్ ఫిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటాయి. డార్సల్ ఫిన్ అంటే ఏంటి, మీడియన్ ఫిన్ అంటే ఏంటి, క్వాడల్ ఫిన్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఏమని చెప్పాడు? 1 or 2 మీడియన్ డార్సల్ ఫిన్స్ ఉంటాయి. మీడియన్ డార్సల్ ఫిన్స్ మీన్స్ మధ్యలో కలిగి ఉండే డార్సల్ ఫిన్స్. అలాగే కోడల్ ఫిన్ కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది పెట్రోమయోజిన్కి అన్నాడు. అయితే మనం డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి.
దిస్ ఈజ్ ద డార్సల్ ఫిన్. బాడీ యొక్క డార్సల్ సైడ్ ఇదేండి, ఇది డార్సల్ సైడ్, ఇది డార్సల్ సైడ్, ఇది వెంట్రల్ సైడ్. ఓకేనా, దిస్ ఈజ్ వెంట్రల్ అండ్ దిస్ ఈజ్ డార్సల్. డార్సల్ సైడ్ కలిగి ఉండే ఫిన్ని మనం ఏమంటున్నామంటే, డార్సల్ సైడ్ ప్రజెంట్ అయ్యి ఉండే ఫిన్నే మనం దీన్ని డార్సల్ ఫిన్ అని పిలుస్తున్నాం. ఈ పార్ట్ని డార్సల్ ఫిన్ అంటున్నాం. వెంట్రల్ సైడ్ కలిగి ఉండేదాన్ని వెంట్రల్ ఫిన్ అని పిలుస్తారు. అది ఏమన్నాడు, ఒకటి లేదా రెండు డార్సల్ ఫిన్స్ అనేవి కలిగి ఉంటాయి పెట్రోమయోజన్లో, కోడల్ ఫిన్ అనేది కలిగి ఉంటుంది అన్నాడు. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ డార్సల్ ఫిన్, సెకండ్ డార్సల్ ఫిన్, రెండు డార్సల్ ఫిన్స్ అనేవి డార్సల్ సైడ్ కలిగి ఉన్నాయి. మీడియన్ డార్సల్ ఫిన్స్ మీన్స్ బాడీ మధ్య నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే వాటిని మీడియన్ డార్సల్ ఫిన్స్ అన్నాడు. ఫస్ట్ డార్సల్ ఫిన్ని చూస్తున్నాం, సెకండ్ డార్సల్ ఫిన్ చూస్తున్నాం, దాంతోపాటు ఒక కోడల్ ఫిన్ కూడా కలిగి ఉంటుంది అని చెప్పాడు పెట్రోమయోజన్లో. చూసారు కదా ఈ పాయింట్స్. సో డయాగ్రమెటిక్గా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే, మయాక్సిన్లో ఏమని చెప్పాడంటే, కోడల్ ఫిన్ ఈజ్ ప్రెజెంట్, కోడల్ ఫిన్ ఈజ్ ప్రెజెంట్, డార్సల్ ఫిన్ సింగిల్ ఆర్ యాబ్సెంట్. కోడల్ ఫిన్ అంది కలిగి ఉంటుంది, కానీ పెట్రోమయోజన్కి ఉన్నట్టు డార్సల్ ఫిన్ అంది సింగిల్గా ఉంటుంది లేదా పూర్తిగా కలిగి ఉండదు, యాబ్సెంట్ అయి ఉంటుంది అని చెప్పాడు. మనకి పెట్రోమయోజన్ విషయానికి వస్తే చూడండి, పెట్రోమయోజన్లో మనకు అసలు ఇటువైపు డార్సల్ సైడ్ వైపు మనం ఎలాంటి ఫిన్స్ కూడా గమనించలేదు. ఓకే, జస్ట్ కోడల్ ఫిన్ మాత్రమే, తోక చివరుండే భాగాన్ని కోడల్ ఫిన్ అంటున్నారు, డార్సల్ సైడ్ ఉండే ఫిన్స్ని డార్సల్ ఫిన్ అంటారు, వెంట్రల్ సైడ్ ఉండే ఫిన్ని వెంట్రల్ ఫిన్స్ అంటారు. ఓకేనండి, అయితే డార్సల్ సైడ్ మనం ఎలాంటి ఫిన్స్ కూడా గమనించలేదు ఇక్కడ. సో వాడు ఏమన్నాడు, డార్సల్ ఫిన్ అంది కోడల్ ఫిన్ అయితే కలిగి ఉంటుంది, డార్సల్ ఫిన్ అంది అయితే ఒకటి ఉంటుంది లేదా పూర్తిగా ఉండదు అన్నాడు. ఇప్పుడు డయాగ్రమెటిక్గా మీరు చూశారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, సెన్సరీ టెంటికల్స్ యాబ్సెంట్. సెన్సరీ టెంటికల్స్ అనేవి పూర్తిగా కలిగి ఉండవు పెట్రోమయోజన్లో. సెన్సరీ టెంటికల్స్ అనేవి మనకి పూర్తిగా కలిగి ఉండవు. సెన్సరీ టెంటికల్స్ అనేవి ఇక్కడ మనం చూడలేదు. చూడండి, ఎలాంటి సెన్సరీ టెంటికల్స్ దాని హెడ్ భాగంలో చూడలేదు. అదే మనము మయాక్సిన్ విషయానికి వచ్చాక ఇక్కడ టెంటికల్స్ అనేవి కలిగి ఉన్నాయి, సెన్సరీ టెంటికల్స్. అవి దేనికి యూజ్ అవుతున్నాయంటే, ఒక ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి, ప్రే ప్రిడేటర్స్ నుంచి రక్షించుకోవడానికి, వాటికి ఫుడ్ని సర్చ్ చేయడానికి, వాటికి ప్రత్యేకంగా ఈ సెన్సరీ టెంటికల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. అయితే ఈ సెన్సరీ టెంటికల్స్ అనేవి మనం పెట్రోమయోజన్లో చూసాం, మయాక్సిన్లో అవి ఉండవు. ఓకేనండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, మెనీ టీత్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది టంగ్, ఓరల్ ఫనల్ ఈజ్ వెల్ డెవలప్డ్. టంగ్ పైన టీత్ లైక్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి. అవి ఫుడ్ని గ్రైండ్ చేయడానికి, ఫుడ్ని మ్యాస్టికులేట్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. అయితే అలాంటి టీత్స్ అనేవి మనం టంగ్ పైన గమనిస్తున్నాం. పెట్రోమయోజన్లో టంగ్ పైన ఆ టీత్స్ని మనం గమనిస్తున్నాం. అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే, నో లిప్స్, 3 to 4 పేర్స్ ఆర్ ప్రెజెంట్. టెంటికల్స్ అనేవి 3 నుంచి 4 పేర్లు కలిగి ఉంటాయి అన్నాం, మనం ముందు పాయింట్లో చెప్పుకున్నాం టెంటికల్స్ ఉంటాయని. లిప్స్ అనేవి కలిగి ఉండవు తన మౌత్కి. 4 పేర్ ఆఫ్ టీత్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది టంగ్. టంగ్లో కేవలం 4 పేర్స్ మాత్రమే కలిగి ఉంటాయి అన్నాడు. ఇక్కడ టీత్స్, మెనీ టీత్స్ కలిగి ఉంటాయి టంగ్ పైన. అయితే ఓరల్ ఫనల్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ మయాక్సిన్, ఓరల్ ఫనల్ ఈజ్ వెల్ డెవలప్డ్ అన్నాడు. పెట్రోమయోజన్ విషయానికి వచ్చాక ఓరల్ ఫనల్ అంది వెల్ డెవలప్డ్గా ఉంది, మయాక్సిన్ దగ్గరికి వచ్చాక ఓరల్ ఫనల్ అంది కలిగి ఉండదు అన్నాడు. ఓరల్ ఫనల్ అంటే ఏంటి? ఓరల్ ఫనల్ అంటే ఏం లేదండి, దీస్ ఆర్ జాలస్ స్పీసెస్ను, ఇవి జాలస్, జా కలిగి ఉండని జీవులు అనమాట ఇవి, ఈ ఫిషెస్. అయితే వీటిలో ఏంటంటే ఫ్రంట్ మౌత్ పార్ట్ అంది ఎలా కనిపిస్తుంది అంటే, ఒక ఫనల్ షేప్డ్లో ఈ రకంగా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఇలాగా ఫనల్ షేప్డ్లో ఇలా ఉండి ఇక్కడ కొన్ని రకాలైన స్ట్రక్చర్స్ను మనం గమనిస్తున్నాం. ఇలా ఉండడం వల్ల ఏంటి యూజ్ అంటే, ఈ ఓరల్ ఫనల్ కలిగి ఉండడం వల్ల వెల్ డెవలప్డ్ ఓరల్ ఫనల్ అంది మనం పెట్రోమయోజన్లో చూస్తున్నాం, మయాక్సిన్లోనే అంత వెల్ డెవలప్డ్ ఓరల్ ఫనల్ అంది మనం చూడం. ఈ ఓరల్ ఫనల్ వల్ల యూజ్ ఏంటంటే, దేన్నైనా అటాచ్ చేసి ఉండిపోగలదు, దేన్నైనా సబ్స్ట్రాక్టమ్ని క్యాచ్ చేసి ఉండగలదు, దేన్నైనా సబ్స్ట్రాక్టమ్ని అటాచ్ చేసుకుని ఉండగలదు అనమాట. ఆ రకంగా ఈ ఓరల్ ఫనల్ అనేది యూజ్ అవుతుంది.
అయితే మనం ఓరల్ ఫనల్ అంది పెట్రోమయోజన్లు ఇక్కడ చూడండి ఓరల్ ఫనల్ అంది మనం గమనిస్తున్నాం. అదే మనం మయాక్సిన్ దగ్గరికి వచ్చాక ఎలాంటి ఓరల్ ఫనల్ కూడా మనకి దాని హెడ్ భాగంలో కనిపించట్లేదు. కేవలం టెంటికల్స్ మాత్రమే మనం క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఇక్కడ. జస్ట్ 4 పేర్ ఆఫ్ టెంటికల్స్. దీనికి లిప్స్ అనేవి మనం చూస్తున్నాం, లిప్స్ దీనికి కలిగి ఉంటాం. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. Nasal sac is on the top of the head and it ends blindly. Number of gills is always 7. Gill slits are 7 pairs. ఏమంటున్నాడంటే నేసల్ శాక్ వాటి యొక్క హెడ్ పైన టాప్ భాగంలో నేసల్ శాక్ అంది కలిగి ఉంటుంది. ఈ నేసల్ శాక్ అంది దేనికి యూజ్ అవుతుందంటే జస్ట్ లైక్ ఒక సెన్సరీ పార్ట్ అనమాట, ఆల్ ఫ్యాక్టరీ పార్ట్ లాగా స్మెల్ చేయడానికి సెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆ నేసల్ శాక్ అంది మనకి పెట్రోమయోజన్లో ఎక్కడ కలిగి ఉంటుందంటే దాని హెడ్ భాగంలో 2 ఐస్ మధ్యన ఆ పై భాగంలో నేసల్ శాక్ స్మాల్ శాక్ లైక్ స్ట్రక్చర్ అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనకి పెట్రోమయోజన్ నుంచి మయాక్సిన్లో చూసినట్టయితే నేసల్ శాక్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హెడ్. దీనికి టాప్ ఆఫ్ ది హెడ్లోని నేసల్ శాక్ కలిగి ఉంటే ఈ శాక్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే స్మెల్ చేయడానికి ఉపయోగపడుతుందో ఆ శాక్ లైక్ నేసల్ శాక్ అంది దీనికి ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ యొక్క ఫ్రంట్ భాగంలో కలిగి ఉంటుంది మయాక్సిన్కి. అదే మనం పెట్రోమయోజన్లో చూసుకున్నట్టయితే హెడ్ యొక్క పై భాగంలో ఐస్ మధ్యన కలిగి ఉంటుంది. ఓకేనా, ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద మౌత్ క్యావిటీలోకి డైరెక్ట్గా ఓపెన్ అయి ఉంటుంది. అంటే మయాక్సిన్లో నేసల్ శాక్ అంది ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటుందన్నమాట. నేసల్ శాక్ అంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ యొక్క ఫ్రంట్ భాగంలో కలిగి ఉండి అది డైరెక్ట్గా మౌత్ భాగంలోకి ఓపెన్ అవుతుంది. దాని యొక్క ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటుంది. అదే నేసల్ శాక్ అంది మనకి పెట్రోమయోజన్లో చూసుకున్నట్టయితే హెడ్ పైన కలిగి ఉంటుంది. ఎలా బ్లైండ్ ఎండింగ్స్ ఉంటాయి, ఎలాంటి ఓపెనింగ్స్ కలిగి ఉండవు అనమాట. ఇక్కడ డైరెక్ట్గా మౌత్లోకి ఓపెన్ అవుతుంది, కానీ వీటిల్లో మౌత్లోకి ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటుంది నేసల్ శాక్. నెంబర్ ఆఫ్ గిల్స్ ఈజ్ ఆల్వేస్ 7 గిల్స్ అనేవి కలిగి ఉంటాయి. మనకి పెట్రోమయోజన్లో 7 గిల్స్ చూస్తున్నాం, గిల్స్ లెట్స్ అనేవి 7 పేర్స్ చూస్తున్నాం. అదే నెంబర్ ఆఫ్ గిల్స్ ఫ్రమ్ 5 to 16 మయాక్సిన్లో 5 to 16 గిల్స్ లిట్స్ కలిగి ఉంటాయి. 1 to 16 పేర్ ఆఫ్ గిల్స్ కలిగి ఉంటాయి. 1 to 16 పేర్ ఆఫ్ గిల్స్ అనేవి మనం చూస్తున్నాం. ఓకేనండి, ఇక్కడ జస్ట్ 7 గిల్స్ని చూస్తున్నాం, 7 పేర్ ఆఫ్ గిల్స్ లిట్స్ని చూస్తున్నాం. గిల్స్ అంటే రెస్పిరేషన్కి ఉపయోగపడేవి. రెస్పిరేషన్ శ్వాసక్రియలో అవి ఆక్సిజన్ని వాటర్లో ఉండే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకోవడానికి ఉపయోగపడిన వాటిని గిల్స్ అంటున్నాం. అయితే ఆ గిల్స్ ఉండేవి ఎందులోనంటే గిల్ స్లిట్స్ అంటే ఇలాంటి చీలికలు, ఈ రకంగా చీలిక కలిగి ఉంటుంది, ఇందులో గిల్స్ కలిగి ఉంటాయి అన్నమాట. ఈ రకంగా వాటి యొక్క బాడీలో లాటరల్ సైడ్లో మీరు గమనిస్తూ ఉంటారు చేపలకి. వీటిని గిల్ స్లిట్స్ అని పిలుస్తున్నాం. ఈ గిల్ స్లిట్స్ లోపు ఉండేవే గిల్స్ అనమాట. వీటి లోపల గిల్స్ అనేవి కలిగి ఉంటాయి. అయితే అలాంటి గిల్ స్లిట్స్ 7 పేర్స్ కలిగి ఉన్నాయి పెట్రోమయోజన్కి. అలాగే గిల్ నెంబర్స్ కూడా 7 కలిగి ఉంటాయి. ఇక్కడ గిల్ స్లిట్స్ అనేవి 5 నుంచి 16 కలిగి ఉన్నాయి. వాటి లోపల గిల్స్ అనేవి 1 to 16 కలిగి ఉంటున్నాయి. 1 to 16 పేర్స్ కలిగి ఉంటున్నాయి. 5 to 16 గిల్స్కి 1 to 16 పేర్ ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి మనం చూస్తున్నాం. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. కిడ్నీస్ ఆర్ కాంపాక్ట్ అంటే కాంపాక్ట్గా కిడ్నీస్ అనేవి అరేంజ్ చేయబడి ఉంటాయి లోపల. మీసోనెఫ్రిక్ కిడ్నీ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ టెంపరరీ కిడ్నీ. అంటే టెంపరీగా ప్రజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట, పర్మనెంట్గా ఉండవు. స్టార్టింగ్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తాం, గ్రాడ్యువల్గా డిసపియర్ అయిపోతున్నాయి. అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే కిడ్నీస్ ఆర్ సపరేటెడ్ ప్రోనెఫ్రిక్ అండ్ మీసోనెఫ్రిక్. ఇక్కడ కాంపాక్ట్గా ఒక దగ్గర అరేంజ్ చేయబడి ఉంటున్నాయి, ఇక్కడ కిడ్నీస్ అనేవి సపరేట్గా అరేంజ్ చేయబడి ఉంటున్నాయి బాడీ లోపల. అయితే దీన్ని కలిగి ఉంది మీసోనెఫ్రిక్ కిడ్నీ, దట్ మీన్స్ టెంపరీ కిడ్నీ. వీటిని కలిగింది ప్రోనెఫ్రిక్, అంటే తన అడల్ట్ ఫామ్లో ఎంబ్రియానిక్ ఫామ్లో కిడ్నీ అంది ఫామ్ అవుతుంది. మీసోనెఫ్రిక్, ఆ ఫామ్ అయిన కిడ్నీ అంది టెంపరీగా ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది. ప్రోనెఫ్రిక్ అండ్ మీసోనెఫ్రిక్ టైప్ ఆఫ్ కిడ్నీస్ అనేవి మనం మయాక్సిన్లో చూస్తున్నాం. పెట్రోమయోజన్లో మీసోనెఫ్రిక్ కిడ్నీ అనేది చూస్తున్నాం, అది కాంపాక్ట్గా అరేంజ్ చేయబడి ఉంది, ఇక్కడ సపరేట్గా అరేంజ్ చేయబడి ఉంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ ఆఫ్ స్పైనల్ నెర్వ్స్ ఆర్ సపరేటెడ్. ఇక్కడ డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ ఆర్ స్పైనల్ నెర్వ్స్ ఆర్ యునైటెడ్. ఇక్కడ నెర్వ్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో డార్సల్ సైడ్ వెంట్రల్ సైడ్ దాని యొక్క బాడీలో ఆ నెర్వ్స్ అనేవి సపరేటెడ్గా అరేంజ్ చేయబడి ఉంటున్నాయి. దాని
అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఏవైతే డార్సల్ సైడ్ దాని బాడీ పై భాగంలోని అలాగే బాడీ కింద భాగంలోని దట్ మీన్స్ ఇగోండి ఇక్కడ డార్సల్ సైడ్ అంటే ఈ పై భాగం, వెంట్రల్ సైడ్ అంటే ఈ కింద భాగం. ఓకేనండి. యాంటీరియర్ పోస్టీరియర్ కలిగి ఉంటుంది. ఈ డార్సల్ సైడ్ ఏర్పాటు చేయబడిన ఈ నెర్వ్స్ అలాగే వెంట్రల్ సైడ్ ఏర్పాటు చేయబడిన ఈ నెర్వ్స్ ఫామ్ అయిన ఈ నెర్వ్స్ అనేవి సపరేటెడ్గా కలిగి ఉంటున్నాయి ఎందులోనండి పెట్రోమయోజన్లో. అదే మయాక్సిన్లో చూసుకున్నట్టయితే ఈ డార్సల్ సైడు వెంట్రల్ సైడు ఉండే ఈ తోలుక ఏవైతే నెర్వ్స్ ఉన్నాయో అవి యునైటెడ్గా కలిసి ఉంటాయి అన్నమాట, కలిసి ఫంక్షనల్గా యాక్ట్ చేస్తాయి. దీని తర్వాత బ్రెయిన్. బ్రెయిన్ ఈజ్ వెల్ డెవలప్డ్. బ్రెయిన్ అనేది వెల్ డెవలప్డ్గా ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ ఈజ్ పూర్లీ డెవలప్డ్ బ్రెయిన్ అనేది చూస్తున్నాం. క్రేనియల్ నర్వ్స్ దీని బాడీ లోపల 10 పేర్స్ కలిగి ఉన్నాయి. అదే మయాక్సిన్లో మనం చూసుకున్నట్టయితే క్రేనియల్ నర్వ్స్ అనేవి 8 పేర్స్ కలిగి ఉన్నాయి. మీరు బాగా గమనించాలి, ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్కి 3 పాయింట్లు ఉన్నాయి. ఓవరాల్గా ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి. మనం ప్రతి ఒక్క డాట్లో 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి డార్సల్ అండ్ వెంట్రల్ రూట్ అండ్ స్పైనల్ నర్వ్స్ ఆర్ సపరేటెడ్, ఇది ఒక పాయింట్. బ్రెయిన్ ఈజ్ వెల్ డెవలప్డ్, ఇది ఒక పాయింట్. క్రేనియల్ నర్వ్స్ ఈజ్ 10 పేర్స్. సో మీరు సపరేట్ చేసుకొని రాసుకుంటే మీకు ఎక్కువగా కాన్సెప్ట్ అంది ఎక్కువగా కనిపిస్తుంది. పాయింట్ వైజ్ రాసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి డిగ్రీలోనే. సో ఈ రకంగా ప్లాన్ చేయండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఐస్ ఆర్ వెల్ డెవలప్డ్, ఇయర్స్ బెటర్లీ డెవలప్డ్ విత్ ఇన్ 2 సెమీ సర్క్యులర్ కెనల్స్. ఐస్ అనేవి వెల్ డెవలప్డ్ ఐస్ అనేవి కలిగి ఉంటున్నాయి. అలాగే ఇయర్లోని సెమీ సర్క్యులర్ కెనల్స్ అనేవి 2 కలిగి ఉంటున్నాయి. ఒకటి యుట్రిక్యులస్, ఇంకోటి శాక్యులస్. యుట్రిక్యులస్ అనే ఒక కెనల్, శాక్యులస్ అనే కెనల్ సహాయంతో ఇయర్ అనేది ఏర్పాటు చేయబడి ఉంది. దానివల్ల అది వినికిడిని, సౌండ్ని అబ్జర్వ్ చేయగలదు, సౌండ్ని రెస్పాండ్ అవ్వగలదు సౌండ్కి. అదే మనలో చూసుకున్నట్టే 3 సెమీ సర్క్యులర్ కెనల్స్ కలిగి ఉంటే మ్యాలస్ ఇంకా స్టాపిస్ అనేసి ఈ 3 కెనల్స్ వల్ల మన ఇయర్ ఫంక్షనల్గా, ఇయర్ ఆసికల్స్ వల్ల మన ఇయర్ ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటుంది. ఈ ఐస్ కూడా వెల్ డెవలప్డ్గా కలిగి ఉన్నాయి పెట్రోమయోజన్లో. అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే ఐస్ ఆర్ వెస్టీజియల్ మీన్స్ అవి ఐస్ అనేవి కలిగి ఉంటున్నాయి కానీ ఫంక్షనల్గా ఇన్యాక్టివ్గా ఉంటున్నాయి. అలాంటి ఆర్గాన్స్నే మనం వెస్టీజియల్ ఆర్గాన్స్ అని పిలుస్తున్నాం. వెస్టీజియల్స్ మీన్స్ ఆ ఆర్గాన్ కలిగి ఉంది కానీ దాని యూసేజ్ లేకపోవడం వల్ల అది గ్రాడ్యువల్గా డిసపియర్ అయిపోతుంది. గ్రాడ్యువల్గా కొన్ని ఎవల్యూషనరీగా కొన్ని రోజుల తర్వాత అది నాన్ ఫంక్షనల్ అయిపోయి ఇన్యాక్టివ్ అయిపోతుంది, డిసపియర్ అయిపోతుంది. అలాంటి ఆర్గాన్స్నే మనం వెస్టీజియల్ అంటున్నాం. అయితే మయోక్సిన్లో ఐస్ కలిగి ఉంటాయి కానీ ఐస్ అనేవి ఫంక్షనల్గా యాక్టివ్గా ఉండవు అండ్ కవర్డ్ బై థిక్ స్కిన్ చేత ఐస్ అనేవి కవర్ చేయబడుతున్నాయి. ఇందులో ఇయర్ ఎలా ఏర్పాటు చేయబడుతున్నాయి అంటే వీటిల్లో ఇయర్స్లో 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి మనం గమనిస్తున్నాం. వీటిల్లో మనం చూసుకున్నట్టయితే ఇయర్స్ ఈజ్ సింపుల్ విత్ 1 సెమీ సర్క్యులర్ కెనాల్, కేవలం ఒక సెమీ సర్క్యులర్ కెనాల్ సహాయంతోనే ఇయర్స్ అనేవి ఫంక్షనల్గా యాక్టివ్గా ఉన్నాయి మయాక్సిన్లో. అదే పెట్రోమయోజిన్లో మనం చూసుకున్నట్టయితే ఇయర్స్ అనేవి 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ లైక్ యుట్రిక్యులస్ అండ్ శాక్యులస్ ఈ రెండిట్ల వల్ల యాక్టివ్గా ఉంటున్నాయి.